ఒకటే నాకు కనపడడం లేదు. యా నేను రికార్డింగ్ మొదలు పెట్టాను. నో ఇష్యూస్, యూ కెన్ స్టార్ట్. నమస్తే, స్వాగతం టు స్ప్రెడింగ్ లైట్ తార్నాక సెషన్ నంబర్ 703. ప్రతి సాయంత్రం, ప్రతి శనివారం, వారానికి ఒకసారి ఒక సాహిత్యానికి సంబంధించిన చిన్న పరిచయం చేసుకోవడం స్ప్రెడింగ్ లైట్ తార్నాక ఇస్ బీన్ ఎస్ ఎ కల్చర్ ఫర్ ఓవర్ 13 years now. వీఆర్ ఇన్ టు ద 14th year. సో ఇవాళ మనకు ఫ్రాన్స్ కాఫ్కా పై మనకు చిరు పరిచయం చేసేదానికి అవధానం రఘుకుమార్ గారు వచ్చారు. మనందరికీ అవధానం రఘుకుమార్ గారు బాగా పరిచయమే. స్ప్రెడింగ్ లైట్ తార్నాకలో వారు చాలా ప్రాముఖ్యత ఉన్న స్పీకర్ గాను, ఆడియన్స్ గాను చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ హిస్ పార్టిసిపేషన్ ఇస్ ఆల్వేస్ వెరీ ఇంట్రెస్టింగ్ విత్ అస్. ఇవాళ కాఫ్కా రచనలపై తను చేస్తున్న పరిచయాన్ని, ఆ ఆలోచనల్ని పంచుకున్నందుకు అవధానం రఘుకుమార్ గారిని స్వాగతిస్తున్నాను. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ రామ్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ స్ప్రెడింగ్ లైట్కి వచ్చాను. టైం అస్సలు కుదరట్లేదు. ఈ సిఎస్డి ఒకరోజు తినేస్తుంది, ప్లస్ ఆఫీస్ వర్క్స్. అయితే ఇవి కాకుండా ఇంకా వేరే పనులు కూడా నెత్తి మీద చాలా పెట్టుకున్నాను. ఫ్రాన్స్ కాఫ్కా గురించి మాట్లాడడము అంటే వెస్టర్న్ సాహిత్యం, దాని కొద్దిగా లిటిల్ బ్యాక్గ్రౌండ్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేయాలి. విక్టోరియన్ రేషనాలిటీ అంటారు. అంటే విక్టోరియన్ రేషనాలిటీ అంటే క్వీన్ విక్టోరియా టైంలో ఒక వండర్ఫుల్ పాజిటివ్ సైన్సెస్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ యూరోప్ మొత్తం డెవలప్ అయింది. ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అప్రతిహతంగా దాదాపు ఒక వీ కెన్ సే దట్ ఇట్ హ్యాస్ ఒక మోర్ దాన్ 150 years నడిచింది. చాలా అద్భుతంగా నడిచింది. అయితే దాని ఫస్ట్ షాక్స్, ఆ విక్టోరియన్ రేషనాలిటీకి ఫస్ట్ షాక్ ఎప్పుడు తగిలింది అంటే ఫస్ట్ వరల్డ్ వార్. ఒక్కసారిగా ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత యూరోప్ ఒక రకమైనటువంటి కన్వర్షన్స్కు లోనైంది. అంటే నో రేషనాలిటీ కెన్ స్టాప్ వార్స్. అంత అద్భుతంగా 150 years తయారు చేసుకున్న ఒక అందమైన ప్రపంచం వాళ్ళ కళ్ళ ముందే కూలిపోతుంది. ఇది జనరల్గా యూరోప్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ ఆథర్స్ యూరోప్లో ఈ కన్వర్షన్స్ లోనైన వాళ్ళు. అంటే అంతకుముందు ఒకసారి అంత తీవ్రమైన కన్వర్షన్స్ ఎప్పుడు లోనయ్యారు అంటే అర్లీ ఇండస్ట్రియలైజేషన్ టైంలో, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ యొక్క బిగినింగ్ టైంలో రొమాంటిసిస్ పోయిటరీ వస్తుందంటే బైరన్ లాంటి వాళ్ళు, ఇంకా ఒక సిరీస్ ఆఫ్ పోయిట్స్ వస్తారు. వాళ్ళు ఆ ఇంటెన్స్ కన్వర్షన్స్కి లోన్ అవుతారు. తర్వాత మళ్ళీ 20th century బిగినింగ్ నుంచి ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత ఒక తీవ్రమైన సంక్షోభానికి గురవుతుంది. ఇది ఒక సంక్షోభం అయితే ఇంతకంటే ఇంకొక హయ్యర్ ఏరియా ఏమిటంటే జర్మనీ యొక్క ఎన్విరాన్మెంట్. అంటే జర్మనీ యొక్క ఎన్విరాన్మెంట్ చాలా రెజిమెంటెడ్ ఎన్విరాన్మెంట్. మీకు ఐన్స్టీన్ అక్కడికి సడన్గా అక్కడి నుంచి పారిపోతాడు, మీకు తెలుసు, అమెరికాకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆ హిట్లర్ వరల్డ్ అప్పటికి ఒక విచిత్రమైనటువంటి సఫోకేటింగ్ ఎన్విరాన్మెంట్. నార్మల్గా కూడా జర్మనీ సఫోకేటింగ్ ఎన్విరాన్మెంట్ అని పేరు. అంటే సో సింపుల్గా చెప్పాలి అంటే ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, చాలా ఫేమస్ అడ్వర్టైజ్మెంట్ ఎయిర్లైన్స్ది. దాంట్లో ఒక తాత ఒక మనమడు అల్ఫాన్స్, అదే మన ఇది సంథింగ్ దాని ఏమంటారు దాన్ని, ఎయిర్లైన్స్ అది జర్మన్ ఎయిర్లైన్స్. లుఫ్తాన్సాలో తాత మనముడు ఎక్కుతారు. ఎక్కితే వాళ్ళు ఆ ఎయిర్ హోస్టెస్ వచ్చి మీకు కావలసినవన్నీ మా దగ్గర ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఇండియన్ ఇది అంటే మనవాడు అంటాడు, తాత మనం ఏమైనా పొరపాటున వేరే ఫ్లైట్ ఎక్కామా అంటే జర్మనీ ఫ్లైట్ కాదేమో అని. అంటే జర్మనీ యొక్క రెజిమెంటెడ్ ఎన్విరాన్మెంట్ తెలిసిన వాళ్ళంతా కూడా జర్మనీలో చాలా భయంకరమైన సఫకేషన్ అండర్పోయారు, ముఖ్యంగా రైటర్స్, థింకర్స్. సో ఇది ఒక బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్లో యూరోప్ మొత్తాన్ని ఒక రకమైనటువంటి డిసప్పాయింట్మెంట్, ఫ్రస్ట్రేషన్ లీడ్ చేసింది. ఒక 50-60 ఏళ్ల పాటు వాళ్ళ సాహిత్యాన్ని ఆ ఫ్రస్ట్రేషన్, ఆ డిసప్పాయింట్మెంట్స్, డిజిల్యూజన్మెంట్,
లీడ్ చేసేవాళ్ళు. అంటే లీడింగ్ థాట్ ఆఫ్ దట్ యూరోపియన్ లిటరేచర్ ఫ్రమ్ 1900 టు 1920s ఆన్వర్డ్స్ అప్ టు 1960s ఈజ్ ఎ డిఫరెంట్ లిటరేచర్. ఆ టైంలో ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చారు యూరోపియన్ సాహిత్యంలో. ఒకళ్ళు జార్జ్ ఆర్వెల్. జార్జ్ ఆర్వెల్ గురించి ఏమంటారంటే హీ హాస్ క్రియేటెడ్ సంథింగ్ కాల్డ్ ఎన్ ఆర్వెలియన్ వరల్డ్ అంటారు. ఆర్వెల్ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నాడు, తన సొంత ప్రపంచాన్ని. దాన్ని మామూలుగా మనం ఏమంటామంటే డిస్టోపియా, ఇవన్నీ చాలా డెఫినేషన్స్, రెగ్యులర్ డెఫినేషన్స్ ఇచ్చేస్తాం మనం. బట్ దాన్ని ఆర్వెలియన్ వరల్డ్ అంటారు దాన్ని. అంటే ఆర్వెలియన్ వరల్డ్ చాలా విచిత్రంగా, కన్ఫ్యూజింగ్గా, అసలు ఏమీ అర్థం కాని ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేస్తుంది. నిన్న నాకు తెలిసింది ఇవాళ అసత్యం అవుతుంది, ఇవాళ అసత్యమైంది రేపు సత్యం అవుతుంది అని ఒక వింతైనటువంటి. ఆ తర్వాత బిగ్ బాస్ ఈజ్ వాచింగ్, స్టేట్ ఈజ్ వాచింగ్ ఎవ్రీవన్ ఎవ్రీవేర్ ఎట్ ఎనీ ప్లేస్. నీవు బెడ్రూమ్లో ఉన్నా సరే స్టేట్ నేను వాచ్ చేస్తుంది. ఈ వింత ప్రపంచాన్ని ఆర్వెల్ క్రియేట్ చేస్తే, ఫ్రాంచ్ కాఫ్కా అనే వ్యక్తి ఇంకొక డిఫరెంట్ వరల్డ్ని క్రియేట్ చేశాడు. దాన్ని కాఫ్కెస్కియన్ వరల్డ్ అంటారు. అంటే ఇది కాఫ్కెస్ట్ అనేటువంటి ఒక మాట ఎంత ఎంత అలజడి క్రియేట్ చేసిందంటే యూరోప్ సాహిత్యంలో, అది ఒక ఇస్ వండర్ల్యాండ్. ఇంత చేస్తే ఈ కాఫ్కా అనే వ్యక్తి బతికింది ఒక 40-41 సంవత్సరాలు. ఇందులో దాదాపు ఆయన 20 ఏళ్ల పాటు ట్యూబర్క్యులోసిస్ పేషెంట్, క్షయవ్యాధి పీడితుడు. సో ఏదో లా చేస్తాడు, లా డిగ్రీ చేస్తాడు, ఒక గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీలో మంచి పొజిషన్లో పనిచేస్తాడు, కానీ నిరంతరం హెల్త్తో ఇబ్బంది పడుతూ ఉంటాడు. త్వరగా 41 యంగ్ ఏజ్లోనే చనిపోతాడు. అయితే అతను ఒక 2 నవలలు, అంటే ప్రధానంగా అమెరికా అనే ఒక నవల, అలాగే ది ట్రయల్ అనే ఒక నవల, ఇవి ప్రధానంగా ఆయన క్రియేట్ చేసిన నవలలు. అలాగే ఒక కథ, జడ్జిమెంట్ అనే ఒక కథ, ఇంకొక మెటమార్ఫిసిస్ అనేటువంటి ఒక నవలిక, అంటే నవలకి కథకి మధ్య స్థాయిలో ఉండేటువంటి ఒక ఇది. ఇక లాస్ట్ అతని చివరి రచన ద క్యాజిల్ అనే ఒక నవల. అది ఈవెన్ ఇన్ఫాక్ట్ ఆయన నవలలన్నీ కూడా హాఫ్ వేలోనే ఆగిపోతాయి, ఏవి ఫినిష్డ్ ప్రోడక్ట్ కాదు. ఇది కాకుండా ఇంకా ఆయన ఒక 5-6 ఇంపార్టెంట్ స్టోరీస్ రాశాడు. అలాగే ఆ స్టోరీస్తో పాటు ఒక డైరీ, చాలా ఫేమస్ డైరీ, అది ఈ మధ్య కాలంలో అది లేట్గా బయటికి వచ్చింది. అది ఆ డైరీ మీద అనేక చర్చలు జరుగుతూ ఉంటాయి ఇప్పటికీ. అలాగే ఆయన చిన్న చిన్న ఫేబుల్స్, అంటే చిన్న చిన్న కథలు, 1 పేజ్ 1 పారాగ్రాఫ్ కథలు కూడా రాసుకుంటాడు ఆయన. ఇక ఇది బ్రీఫ్గా ఆయన గురించినటువంటి ఒక చిన్న ఇంట్రొడక్షన్. ఇంత మొత్తం మీద ఆయన సాహిత్యంలో ఉండేటువంటి ప్రధానమైన ఇన్ఫ్లుయెన్సెస్ ఏమిటి అనేది అది ఒక పెద్ద ప్రశ్నార్థకం. ఎందుకంటే యాక్చువల్గా కాఫ్కా తను చనిపోయే నాటికి, ఒక చివరి నవల రాస్తూ అది అన్ఫినిష్డ్గా ఉన్న నాటికి, అతనికి ఒక ఫ్రెండ్ ఉంటాడు, మ్యాక్స్ బ్రాడ్ అని. ఈ మ్యాక్స్ బ్రాడ్ని పిలిచి, నా కథలు, నా రచనలు ఏమి బాగలేవు, అవి తగలెట్టేయండి అంటాడు. అప్పటికి ఆల్రెడీ బెడ్ రిడన్ అతను, 7-8 ఇయర్స్గా. సో తన ఫ్రెండ్ని పిలిచి, బాబు ఇవన్నీ నీ దగ్గర ఉంచుకో, దీన్ని ఏది పబ్లిష్ చేయొద్దు, తగలెట్టేసే అంటాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే పోస్ట్మస్గా అన్ని పబ్లిష్ చేస్తాడు మ్యాక్స్ బ్రాడ్. ఈ మ్యాక్స్ బ్రాడ్ పబ్లిష్ చేయడం అనేటువంటిది కూడా ఒక చాలా కాంట్రవర్షియల్గా, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అంటే మ్యాక్స్ బ్రాడ్ని పొగిడే వాళ్ళు ఉంటారు, చాలా అద్భుతమైన పని చేశావు, ప్రపంచానికి ఒక అద్భుతమైన సాహిత్యవేత్తను పరిచయం చేశావు నువ్వు అని. కొంతమంది ఏమో నువ్వు నిజంగా కరెక్ట్ వెర్షన్సే చేశావా, చేయలేదా, దీంట్లో ఏదైనా డౌట్ఫుల్ వెర్షన్స్ ఉన్నాయా అనే ఒక మాట కూడా నిరంతరం వినబడుతుంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే, ఈ నిరంతరం అనారోగ్యంతో బాధపడడం అనేది ఇతని లైఫ్లో, ఫ్రాంచ్ కాఫ్కా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయితే, వాళ్ళ ఫాదరు చాలా 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 డిసిప్లినేరియన్, వెరీ పవర్ఫుల్ పర్సనాలిటీ, వెరీ ఇంపోజింగ్ పర్సనాలిటీ. సో ఈ ఫాదర్కి ఈ సన్కి మధ్య జరిగేటువంటి సమస్య అంతా కూడా అతని జీవితంలో ప్రధానమైన భూమిక తీసుకుంటుంది. మీకు ఒక రకంగా చెప్పాలంటే బొమ్మరిల్లు లాంటి సినిమా అనమాట. బొమ్మరిల్లు ఏమో మనం చాలా అందంగా తయారు చేసాం దాన్ని, అంటే ఒక ప్రేమ గేమ అంత కథ పెట్టేసేసి. కానీ ఇక్కడ ఒక ఇంటెన్స్ డైలాగ్ ఉంటుంది. ఆ ఇంటెన్స్ డైలాగ్ వల్ల ఇతని సాహిత్యం మొత్తంలో ఒకటి, ఆయన ఉన్నటువంటి
ఏరియా, జర్మనీ, ఆస్ట్రో హంగేరియన్ ఏరియా, జెక్ ఏరియా, కొంతకాలం పాటు జెక్ రిపబ్లిక్లో కూడా కొంతకాలం ఉంటాడు ఆయన. అది చాలా పవర్ఫుల్ స్టేట్ అనేటువంటి ఒక కాన్సెప్ట్. అంటే స్టేట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ వెరీ ఇంపోజింగ్ అథారిటీ. వాళ్ళ నాన్న ఒక ఇంపోజింగ్ అథారిటీ, డిసిప్లినరీ. సో ఈ సంఘర్షణ అంతా కూడా అతని సాహిత్యంలో ఉంటుంది అని ఒక ప్రధానమైన విషయం చెప్తారు. అట్లాగే ఇతనికి ఒక 2 ప్రేమలు, 3 ఎంగేజ్మెంట్లు, ఏవి కాకపోవడం, చివరికి పెళ్లి లేకుండా చనిపోవడం. ఇది ఇంకొక ఇతని లైఫ్లో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఒక ఆస్పెక్ట్. దీని మీద కూడా వాళ్ళ నాన్నకి ఇతనికి మధ్య ఘర్షణ ఉంటుంది. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, చివరిలో అతని లైఫ్ యొక్క లాస్ట్ 2 years లో మాత్రం ఒక మ్యారీడ్ ఉమెన్, ఒక ఆవిడతో ఒక కొద్ది కాలం పాటు ఉన్నాడు అనే ఒక మాట అయితే వినబడుతుంటుంది ఇతని నుంచి. ఇది బ్రీఫ్గా కాఫ్కా గురించినటువంటి ఒక ఏరియా. అయితే కాఫ్కాని అర్థం చేసుకోవడానికి ముందు కాఫ్కాకు సంబంధించిన కొన్ని అఫోరిజమ్స్, అంటే కాఫ్కా తన నవలలో, సాహిత్యంలో రిపీటెడ్గా కొన్ని మాటలు చెప్తా ఉంటాడు. ఆ మాటలు అవి రిపీట్ అవుతాయి ప్రతిసారి నవలలో ఎక్కడో ఒక చోట, ఆయన సాహిత్యంలో ఎక్కడో ఒక చోట ఆ పదాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ రిపీట్ అవుతుంటుంది. అందుకని దీనికి ఏంటంటే, ఇప్పుడు ఒక ఉదాహరణకి, నేను ఒక పంజరం పక్షిని వెతుకుతూ ఉంటారు. మామూలుగా పక్షి పంజరంలో ఉంటుంది, కానీ ఈయనేమంటే నేను ఒక పంజరం పక్షిని వెతుకుతూ. ఇది ఒక కాన్సెప్ట్, ఆయన యొక్క బేసిక్ అండర్స్టాండింగ్. అట్లాగే గమ్యం ఉంది కానీ దారి లేదు. దేర్ ఈస్ ఎ డెస్టినేషన్ బట్ దేర్ ఇస్ నో పాత్. డెస్టినేషన్ నుండి పాత్ లేకపోవడం ఏమిటి? ఇది ఈయన కాన్సెప్ట్లో ఉండేటువంటి ఇంకొక ఆస్పెక్ట్. అట్లాగే ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఆయన, అంటే బహుశా అది ఫిలసాఫికల్గా అనలైజ్ చేస్తే చాలా తీవ్రమైనటువంటి ప్రకంపనలు కలిగినటువంటి ఒక స్టేట్మెంట్. అదేమిటంటే, ఉన్నవి 2, నిజము, అబద్ధాలు. నిజమేమో సింగిల్లో చెప్తాడు, ట్రూత్ అండ్ లైస్. లైస్ అనేది, అబద్ధాలేమో ప్లూరల్లో చెప్తాడు, ప్లూరల్ సెన్స్లో. నిజం విడదీయరానిది, ఎందుకంటే నిజం అనేది ఇండివిజిబుల్, నిజం విడదీయరానిది. కాబట్టి నిజం ఎప్పుడు కూడా తనని తాను తెలుసుకోలేదు, ఎందుకంటే తనని తాను తెలుసుకోవాలంటే తన నుంచి దూరం అవ్వాలి. నిజము తనని తాను తెలుసుకోలేదు, కాబట్టి నిజాన్ని తెలుసుకోవడానికి అబద్ధం కావాలి. ఇది ఇంకొక ఆయన స్టేట్మెంట్లో ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్. అలాగే ఇంకోటి ఏంటంటే, మనల్ని పొడిచి గాయపరిచే పుస్తకాలే మనం చదవాల్సింది. అంటే మనకు ఆనందాన్ని ఇచ్చి సాఫ్ట్ని ఇచ్చే పుస్తకాలు కాదు, మనని పొడిచి గాయపరిచే పుస్తకాలే మనం చదవాల్సింది. ఇంకొకటి ఏంటంటే, నన్ను నడిపించే సూత్రం నీ నేరాన్ని ఒప్పుకో, యాక్సెప్ట్ యువర్ గిల్ట్ అనేది నన్ను నడిపించే సూత్రం అంటాడు ఒక చోట. అలాగే నేను బంధ విముక్తుడిని, అందుకే నన్ను నేనే పోగొట్టుకున్నాను. నేను ఎంత బంధ విముక్తుడిని అంటే, ఆ బంధ విముక్తి ప్రాసెస్లో నన్ను నేనే పోగొట్టుకున్నాను. ఇది బేసిక్గా ఆయన చెప్పేటువంటి కాన్సెప్చువల్. ఇవన్నీ కూడా ఆయన రచనల్లో ఇన్ఫ్లుయెన్స్ వాటికి కనబడుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఆయనను ఫిలాసఫీ పరంగా ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఆర్థర్ షోపెన్హౌవర్ అంటారు. ఆర్థర్ షోపెన్హౌవర్ అంటే మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. జర్మనీలో ఒక స్ట్రీమ్ ఆఫ్ థాట్ ఉంటుంది. అంటే ఇమ్మాన్యుయల్ కాంట్, హెగెల్, మార్క్స్, నీషే, ఇది ఒక స్ట్రీమ్ ఆఫ్ థాట్ అయితే, వీటికి విభిన్నంగా ఉండేటువంటి ఒక స్ట్రీమ్ ఆఫ్ థాట్ ఆర్థర్ షోపెన్హౌవర్. ఈ ఆర్థర్ షోపెన్హౌవర్ బేసిక్గా ఇండియన్ ఫిలాసఫీస్తో ఇన్ఫ్లుయెన్స్ అయిన వ్యక్తి. అంటే ఇండియన్ ఉపనిషదిక్ అండ్ బుద్ధా ఫిలాసఫీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి. అయితే జర్మనీలో, యూరోప్లో ఇది అర్థం కాక ఇతని డిటర్మినిస్ట్ అని, ఫ్యాటలిస్ట్ అని ఎవరు పట్టించుకోరు జీవితం మొత్తం. సో ఈ షోపెన్హౌవర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ యాజ్ ఫిలాసఫీ ఇతని మీద చాలా హెవీగా ఉంటుంది. అందుకనే ఆ మెటమార్ఫసిస్ అనేటువంటి ఆ నవలికలో ఆయన ఆ గ్రెగర్ సామ్సా అని పేరు పెడతాడు హీరోకి, గ్రెగర్ సామ్సా. ఈ సామ్సా అంటే ఏమిటి అంటే సంసారా అని ఒక అర్థం చెబుతారు చాలా మంది. అంటే ఈ ఈస్టర్న్ ఫిలాసఫీలో వచ్చి సంసారా అంటే నిరంతరం చక్రం, ఇంకా దాంట్లోంచి బయటికి రావడం ఉండదు. ఈ సంసారం అనే చక్రం అని అంటుంటాం మనం ఎప్పుడు కూడా. సో నిరంతరం ఈ సిస్టంలో నలిగిపోతున్నటువంటి ఒక చక్రము లాంటి
వ్యక్తి అని ఇండికేట్ చేయడానికి మెటమార్ఫసిస్లో హీరోకి ఆయన గ్రెగర్ శామ్సా అని పేరు పెట్టాడు అని చాలామంది అనలిస్టులు అంటూ ఉంటారు. ఇప్పుడు నేను ఇది బ్రీఫ్గా ఆయన యొక్క ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఇవి కాకుండా ఆయన మీద దోస్తోయెవ్స్కీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటారు. దోస్తోయెవ్స్కీ ఏమిటంటే దోస్తోయెవ్స్కీ క్యారెక్టర్స్ అన్నిట్లో కూడా ఒక నేరం చేసి పనిష్మెంట్ అనుభవిస్తూ ఉంటారు క్యారెక్టర్. అంటే క్రైమ్ అండ్ పనిష్మెంట్ మీకు ఐడియా ఉంటుంది కదా. క్రైమ్ అండ్ పనిష్మెంట్లో ఒక నేరం చేసి దానికి తగిన శిక్ష. కానీ కాఫ్కా నవలలో ఏంటంటే అసలు ఏ నేరము చేసినట్టుగా ఎక్కడా ఉండదు. కానీ ట్రయల్ మాత్రం నడుస్తుంటుంది. నిరంతరం శిక్షకు సంబంధించిన విచారణ నడుస్తుంటుంది. ఇది ఒక విచిత్రమైన ఎన్విరాన్మెంట్. అంటే ఏ నేరము చేసి ఉండడు మనిషి. అలాగే మూడవ ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే ఆయన ఒక ఇమేజెస్ క్రియేట్ చేస్తాడు కాఫ్కా. ఈ ఇమేజెస్ అనేవి చాలా విచిత్రంగా బిగినింగ్లో, అంటే అతను చేసేటువంటి ప్రతి నవలకి బిగినింగ్లో ఒక పారాగ్రాఫ్లో ఒక లైన్ చెప్తాడు ఆయన. ఆ లైన్ ఇండికేటివ్ అనమాట. మొత్తం ఎంటైర్ నవలకి అదొక ఇండికేటివ్గా పనిచేస్తుంది. మీకు అది తీసుకుని దాని కాన్సెప్ట్ చుట్టూ ఆ నవల కానీ నవలిక కానీ కథ కానీ స్టార్ట్ అవుతుంది. ఉదాహరణ ఇప్పుడు ఆయన రాసిన మొదటి నవల అమెరికా. ఈ అమెరికా అనే నవల ఏంటంటే ఒక కుర్రాడు ఇంట్లో అతను ఏ తప్పు చేయలే. ఇది చాలా స్పెసిఫిక్గా ఉంటాయి ఆయన క్యారెక్టర్స్. అయితే ఆ ఇంట్లో ఉండేటువంటి ఒక పనమ్మాయి ఇతన్ని సెడ్యూస్ చేసింది అనేటువంటి ఒక దాంతో ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. పిల్లవాడు పుడతాడు. తల్లిదండ్రులు నువ్వు చేసిన దుర్మార్గుడా, నువ్వు చేసిన ఈ నేరానికి అని అతన్ని ఒంటరిగా అమెరికాకి పంపించేస్తారు జర్మనీ నుంచి. ఇక ఈ పిల్లగాడు అక్కడ అమెరికాలో వీళ్ళకు ఒక జాకోబ్ అనే ఒక మేనమామ ఉంటాడు. అంటే మామ అతని దగ్గరికి పంపిస్తాడు. ఇక అక్కడి నుంచి ఆ కథ స్టార్ట్ అవుతుంది. ఆ బిగినింగ్లో ఒక ఇమేజ్ చెప్తాడు. ఏంటి ఆ ఇమేజ్ అంటే మనకందరికీ ఆయన అమెరికా తీరాలు చేరుతూ ఉంటాడు. అమెరికా సముద్ర తీరాలు చేరుతూ ఉంటాడు నౌకలో. మామూలుగా మనకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తెలుసు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే చాలా ఎత్తైన విగ్రహము, ఒక స్త్రీ ఒక కాగడా పట్టుకుంటుంది, దివిటి. దాని కింద కూడా ఒక అద్భుతమైన పోయం ఉంటుంది. ఎంతమంది చదివారో నాకు తెలియదు కానీ చాలా అద్భుతమైన పోయం ఉంటుంది. అందులో సారాంశం ఏమిటంటే సమస్త దేశాలలో పీడితులైనటువంటి జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు రక్షణ ఇస్తాను, నేను మీకు సొలేస్ ఇస్తాను అని అంటుంది ఆ పోయం. ఆ అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కింద ఉంటుంది ఆ పోయం. అయితే ఇతను అమెరికా తీరాలు చేరేటప్పటికీ ఎగ్జాక్ట్గా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కాగడాతో కాకుండా కత్తితో కనబడుతుంది. ఇది ఇండికేటివ్. ఇంకా మొత్తం స్టోరీకి ఇది ఇండికేటివ్ అనమాట. అంటే అతను అతను తల్లిదండ్రులు ఏదైతే ఇక్కడ ఇంకొక స్వేచ్ఛా ప్రపంచంలోకి పంపించి వీడికి బాధ్యతలు చెప్తే వీడు డ్యూటీ చేసుకుంటాడు, పని చేసుకుంటాడు అని అనుకున్న చోట అతనికి దివిటి బదులుగా కత్తి కనబడుతుంది, ఖడ్గం. ఇది ఇంకా ఇమేజ్ అనమాట. అక్కడి నుంచి అతను అమెరికాలో ఆ మామగారి దగ్గర కొద్ది కాలం పనిచేస్తాడు. ఆయన ఒక డిసిప్లిన్ అథారిటీ. ఏదో ఒక చిన్న పని చేయలేదని ఆయన కూడా ఇతన్ని బయటికి పంపించేస్తాడు. బయటికి పోయిన తర్వాత ఇతను వెతుక్కుంటూ ఏదో ఒక డాబా లాంటి దాంట్లో పనిచేస్తాడు, ఒక చిన్న హోటల్లో. అక్కడి నుంచి ఏదో మళ్ళీ నేరారోపణతో మళ్ళీ బయటకు వస్తాడు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక స్త్రీ, ఒక ఫెయిల్డ్ సింగర్, ఫెయిల్డ్ ఆర్టిస్ట్ ఒక ఆవిడ ఉంటారు. ఆవిడ యొక్క హోల్డ్లోకి వెళ్తారు. అదొక వైల్డ్ ప్రపంచము. అక్కడి నుంచి మళ్ళీ మూడోసారి కొన్ని అలిగేషన్స్తో బయటకు వస్తాడు. ఇలా మొత్తం ఏంటంటే ఇది ఒక వ్యాపార సంబంధాల్లో చిక్కుకుపోయిన ఒక ఖడ్గం లాంటి అమెరికా. ఇది దివిటి కాదు, వెలుగు కాదు, కాగడా కాదు, నాకేం మార్గదర్శనం చేయదు. ఇది స్వేచ్ఛా ప్రపంచం కూడా కాదు అని ఇండికేట్ చేయడానికి బిగినింగ్లో ఆ విషయాన్ని చెప్తారు. ఇక దీని తరువాత అంటే ఈ అమెరికా తర్వాత అతను రాసినటువంటి ఇంపార్టెంట్ నవల ఏంటంటే, ఇంపార్టెంట్ కథ ఏంటంటే పీనల్ కాలనీ అని. పీనల్ కాలనీ అంటే అక్కడ నిజానికి ఆ కాలనీలో ఎవరు మనుషులు ఉండరు. విచిత్రంగా ఏమిటంటే ఆ కాలనీలో మనుషులు ఎవరు ఉండరు. ఓన్లీ ఒక శిక్షించే యంత్రం ఉంటుంది. ఆ యంత్రాన్ని పని చేయించేటువంటి ఒక అధికారి ఉంటాడు. ఆ అధికారి దగ్గర ఒక అసిస్టెంట్ ఉంటాడు. ఇంతే, ఈ ముగ్గురే, ఈ యంత్రము, ఈ ఇద్దరు. ఎవరి మీద నేరారోపణ చేయబడిందో అతన్ని తీసుకొచ్చేసి ఆ యంత్రంలో వేస్తారు. అది ఇంకా భయంకరంగా అతన్ని చాలా స్లోగా ముళ్ళు గుచ్చుతూ భయంకరంగా చంపేస్తుంది. అది మొత్తం మీద
ఆ పీనల్ కాలనీలో ఉండేటువంటి యంత్రం. కానీ తమాషా ఏంటంటే అందులో ఒక ఫారిన్ విజిటర్ ఎంటర్ అవుతాడు నవల బిగినింగ్‌లోనే. అతనికి అతనికి డెమాన్‌స్ట్రేట్ చేసి చూపిస్తూ ఉంటారు. ఈ యంత్రం ఎలా పనిచేస్తుంది అని ఒకతన్ని శిక్షిస్తూ. కానీ ఆ ఎన్విరాన్మెంట్ ఎంత వింతగా ఉంటుందంటే, ఎవడైతే శిక్షకు గురవుతున్నాడో వాడు చాలా ఆనందంగా తనని ఎలా శిక్షించబోతున్నారో చూస్తూ ఉంటాడు. అంటే హి విల్ బి ఇన్వైటింగ్ ద పెనాల్టీ. మామూలుగా ఎవరికైనా శిక్ష వేసి ఉరి శిక్ష లేదా అలా వేస్తే అతను బాధపడుతూ ఉంటాడు కదా. ఇతను అమాయకత్వమో అర్థం కాదు, లేకపోతే స్టేట్ అతన్ని అంత అందంగా కంట్రోల్లోకి తీసుకుందో అర్థం కాదు, లేదా పీనల్ అథారిటీ అంత ఎఫెక్టివో ఏమిటో తెలియదు. కానీ అతను వాలంటరీగా ఆ మిషన్ తయారు చేస్తున్నప్పుడు, ఆ మిషన్ రెడీ చేస్తున్నప్పుడు, ఆ మిషన్లోకి ఇతన్ని పంపిస్తున్నప్పుడు ఇతను చాలా వాలంటరీగా వెళ్ళిపోతూ ఉంటాడు. తమాషా ఏంటంటే ఆ కథలో ఆ పనిష్మెంట్ జరగదు. ఇతన్ని ఆ మిషన్‌లో పంపించి బయటకొచ్చే లోపల మిషన్ పేలిపోతుంది. ఆ తర్వాత ఆ అథారిటీ ఎవరైతే ఉన్నాడో అతనికతనే ఆ మిషన్‌లోకి వెళ్ళిపోయి తనను తాను ధ్వంసం చేసుకుంటాడు. కానీ దాంట్లో మళ్ళీ చివర్లో ఒక పునరుద్ధానం, అంటే అందరూ మళ్ళీ తిరిగి వస్తారు అనేటువంటి ఒక టిపికల్ సెన్స్‌తో ఆ పీనల్ కాలనీ ఎండ్ అయిపోతుంది. సో ఇది ఒక ఫేమస్ నవల ఆయనది. అయితే ఇంకొక పీనల్ కాలనీ తర్వాత ఆయన తీసుకొచ్చినటువంటి ఫేమస్, ఇంకా అతనికి కాఫ్కాకి అపారమైన పేరు తెచ్చినటువంటి నవల ఏంటంటే ద ట్రయల్. ద ట్రయల్ అనేటువంటి నవల కాఫ్కాని చాలా హై స్టేజ్కి తీసుకెళ్ళింది. అది ఫినిష్ అయిందా కాదా, కంప్లీట్గా నవల ఉందా కాదా అర్థం కాదు. ఎందుకంటే దాంట్లో అంతా కన్ఫ్యూజ్డ్ అట్మాస్ఫియర్. చక్కగా బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటున్న ఒక ఎంప్లాయీ, చాలా హ్యాపీగా, ఆనందంగా, ప్రశాంతంగా జీవితం గడుపుతున్న ఎంప్లాయీ ఇంటి ముందు ఒక రోజున ఉదయాన్నే పోలీస్ వ్యాన్ వస్తుంది. అందులోంచి ఇద్దరు కానిస్టేబుల్ దిగి, మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అన్నాడు. నేరం ఏమిటి అంటాడు. అది మాకు తెలియదు, జడ్జి గారు చెబుతారు పదా అంటారు. అంతే ఇక అక్కడి నుంచి అతను నిరంతరం కోర్టుకు పోతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, కోర్టుకు పోతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. రకరకాల క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటాయి. ఒక వడ్రంగి, ఒక ఒక వుమెన్, ఒక 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 పాస్టర్, ఇట్లా రకరకాల క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటాయి. నవలంతా కూడా అలాగే నడుస్తుంటుంది. ఇతని మీద నేరారోపణ ఏమిటి అనేది తెలియదు. కానీ నవలంతా కూడా అతను రోజు కోర్టుకు పోతూ ఉంటాడు, కోర్టు నుంచి వస్తూ ఉంటాడు, మళ్ళీ మళ్ళీ కోర్టుకు వెళ్తూ ఉంటాడు. అసలు ఆ కోర్టు ఎక్కడుందో కూడా తెలియదు. ఆ కోర్టుకు దారేమిటో తెలియదు. ప్రతిసారి హి విల్ బి కన్ఫ్యూజ్డ్ టు గో టు ద కోర్ట్. బట్ ఎక్కడికో వెళ్తాడు. ఒక్కోసారి తను ఉన్న అపార్ట్మెంటే కోర్టులా కనపడుతుంది. అంటే అంత విచిత్రమైనటువంటి ప్రపంచాన్ని క్రియేట్ చేస్తాడు ట్రయల్ అనేటువంటి ఒక పుస్తకంలో. అయితే ఇది చాలా, ఈ నవల యొక్క బిగినింగ్‌లో ఇంతకుముందు మనం అనుకున్నట్టే ఒక చిన్న అనెక్డోట్, అంటే ఒక చిన్న లైన్ రాస్తాడు. అదేంటంటే, అరెస్ట్ చేశారు పోలీసులొచ్చి, ఆకలేస్తుంది, 9 అయింది ఉదయము, తినాలి, బ్రేక్‌ఫాస్ట్ చేయాలి అంటే వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ తిననివ్వరు. చివరికి అలాగే అతను కూర్చున్నటువంటి ఆ సోఫా నుంచి అలా ఇలా చూస్తే ఒక యాపిల్ కనబడుతుంది. ఆ యాపిల్‌ని వంగి తీసుకుంటాడు. ఇది యాపిల్ తింటాడు అని అంటాడనమాట. ఈ యాపిల్ తినడం ఏమిటి? ఎందుకు దీన్ని ఇండికేట్ చేశాడంటే, బైబిల్ స్టోరీస్‌లో ఈ యాపిల్, ఈటింగ్ ద ఫ్రూట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఒక పవర్‌ఫుల్ ఇండికేషన్. అంటే ఫాల్ ఆడమ్ అండ్ ఈవులు ఈడెన్ గార్డెన్ నుంచి భూమి మీదకి ఫాల్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ద ఫర్బిడెన్ ఫ్రూట్ విల్ బి ఈటెన్. ఆ ఫర్బిడెన్ ఫ్రూట్ ఏమో యాపిల్. సో ఇక్కడ ఏదో ఒక స్టోరీ ఇండికేట్ చేస్తున్నాడు. ఇతని యొక్క నేరారోపణ చెప్పడానికి ఇతను ఒక ఫర్బిడెన్ ఫ్రూట్ తిన్నట్టుగా, యాపిల్ తిన్నాడు అని. ఇక ఆ మొత్తం నవలంతా కూడా అతని యొక్క కన్‌ఫ్యూజ్డ్ అట్మాస్ఫియర్‌తో నడుస్తూ ఉంటుంది. అనేక క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. చివరికి ఆ బిగినింగ్‌లో చెప్పాను కదా మీకు నేను, ఆ బిగినింగ్ వాక్యం ఏంటంటే, సమ్‌వన్ మస్ట్ హావ్ బీన్ స్ప్రెడ్డింగ్ స్లాండర్ అబౌట్ జోసెఫ్ కే. ఇంకొక విషయం కూడా చెప్పాలి నేను. కాఫ్కా రచనల్లో ప్రతి క్యారెక్టర్‌కి కే అనే పేరు ఉంటుంది. అది జోసెఫ్ కే గాని, ఉట్టి కే గాని, మొత్తం మీద కే అనేది కామన్ ఫ్యాక్టర్ అన్నమాట ఆయన నవలలన్నిట్లో. అది కాఫ్కానే ఇండికేట్ చేస్తుంది అని చాలా మంది అంటారు. కాఫ్కా రచనలు తెలిసిన వాళ్ళు, కాఫ్కా తన యొక్క సొంత క్యారెక్టర్స్‌గా అది కనబడుతోంది.
సో ఇదేమిటంటే someone must have been spreading slander about Joseph K. For one morning he was arrested though he had done nothing wrong. ఇది బిగినింగ్ అనమాట సెంటెన్స్, ఆ ఓపెనింగ్ సెంటెన్స్. మళ్ళీ చివర్లో అంతా అయిన తర్వాత కూడా మళ్ళీ ఎండింగ్ స్టేజ్ ఆఫ్ నావల్ కూడా ఏంటంటే యు ఆర్ అరెస్టెడ్. అంటే దాదాపు ఒక 150-200 పేజీల నవల ఎందుకు అరెస్ట్ అయ్యాడో చెప్పడు. అతని మీద నేరారోపణ ఏంటో ఎవరు చెప్పరు. పోలీసు వాడు చెప్పడు, జడ్జి చెప్పడు, అడ్జోన్మెంట్లు ఇస్తూ ఉంటారు. ఇతను రోజు వెళ్తుంటాడు, వస్తుంటాడు. అదేమో కోర్ట్ లాగా ఉండదు, ఒక డంజన్ లాగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క వింత షేప్ లో కనబడుతూ ఉంటుంది. అది ఇదంతా కలనా నిజమా అంటే ఇది ఒక లాంగ్ డ్రీమ్ ని అతను వర్ణించాడా లేకపోతే రియాలిటీని చెప్తున్నాడా? ఇది ఈ మొత్తం నవలలో ఉండేటువంటి ప్రధానమైన సూత్రం. ఇక రెండో ఒక అద్భుతమైన ఇంకొక ఏంటంటే ఇప్పుడు నేను మెల్లగా దీనికి వస్తాను. ఏంటంటే చాలా ఫేమస్ గా చాలా మంది అడిగేటువంటి ఒక స్టోరీ మెటమార్ఫసిస్. మా జ్యోతి కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటుంది, మీరు మెటమార్ఫసిస్ చెప్పాలండి అని. కానీ చాలా మంది కాఫ్కాని చదివేటప్పుడు చేసే ఒక అత్యంత మిస్అడ్వెంచర్ ఏంటంటే ఫస్ట్ మెటమార్ఫసిస్ చదవడం. ఫస్ట్ మెటమార్ఫసిస్ చదివితే మీకు మెటమార్ఫసిస్ అర్థం కాదు, కాఫ్కా అర్థం కాదు. ఎందుకంటే కాఫ్కాని అర్థం చేసుకోవడానికి ముందు అతని యొక్క బ్యాక్గ్రౌండ్, ఆ ముందు ఈ 3 నవలలు అంటే ట్రయల్ ఒకటి, అమెరికా ఒకటి, క్యాజిల్ కూడా ఒకటి. క్యాజిల్ కూడా కొంతైనా చదివి ఉండాలి. ఈ 3 చదివితే కానీ మీకు ఆ తర్వాత అట్లాగే ఆయన యొక్క పీనల్ కాలనీ, జడ్జిమెంట్ అనే ఇంకొక స్టోరీ, వీటన్నిటిని మించి కాఫ్కాని అర్థం చేసుకోవాలంటే కాఫ్కా ఒక లాంగ్ లెటర్ రాస్తాడు వాళ్ళ ఫాదర్కి. అది ఎప్పుడో పోస్ట్ చేసాడో కూడా ఎవరికి తెలియదు. అదొక లాంగ్ లెటర్, ఒక 40-50 పేజీల ఉత్తరం నాన్నకి. నేను అది కూడా చెప్తాను మీకు చివరిలో. ఆ ఉత్తరంలో కాఫ్కా యొక్క మైండ్ అంతా మీకు అర్థమవుతుంది. అంటే అతను ఒక నలిగిన చిన్నపిల్లవాడు, ఒక బలమైన ఫాదరు, ఒక డిసిప్లిన్ ఇంపోజ్ చేసే ఫాదరు, ఒక అనారోగ్యంతో ఎదగలేనటువంటి ఒక పిల్లగాడు. ఇది ఆ కాన్సెప్చువల్. ఇది తర్వాత వాళ్ళ ఫాదర్ యొక్క ఇంపోజిషన్ ని తట్టుకోలేక తనని తాను తక్కువ చేసుకుంటూ ఉంటాడు ఈ పిల్లగాడు. సో ఈ మెటమార్ఫిసిస్ అనేది ఎగ్జాక్ట్ గా ఆ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసేది. అందులో ఏంటంటే ఒక్కొక్కసారి చాలా మంది అది మొదట చదవగానే కొంత భయానికి, కొంత జిగుప్సకి కూడా గురవుతారు. ఎందుకంటే దాంట్లో హీరో జార్జ్ సంసా చెప్పాను కదా, అతను ఒకరోజు ఉదయాన్నే లేవగానే అని స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతను ఒక పురుగుగా మారి ఉంటాడు అని. అతను లేవడానికి ప్రయత్నం చేస్తాడు, లేవలేడు, చాలా కష్టపడుతూ ఉంటాడు. టైం చూస్తే 5:05 అవుతుంది. ఎందుకంటే 5:30కి అతను స్టేషన్లో ఉండాలి. 5:30కి స్టేషన్లో ఉంటే 6 గంటలకు ట్రైన్ వస్తుంది. 6 గంటలకు అతను ట్రైన్లో వెళ్తే రకరకాల టౌన్స్ తిరిగి సేల్స్ మ్యాన్ గా ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి ఇంటికి తీసుకురావాలి. ఎందుకంటే ఫాదరు ఒక పెద్ద ఇండస్ట్రియల్ అంటే ఒక చిన్న కంపెనీ ఓనర్ గా ఉండి లాస్ అయిపోయి, అమ్మాయేమో అనారోగ్యంతో ఉంటుంది, తండ్రి ఉద్యోగం కోల్పోయి ఉంటాడు, ఫైనాన్షియల్ గా లాస్ అయి ఉంటాడు, చెల్లెలు ఇంకా ఎదగాలి. ఇది సమస్య. కాబట్టి అతను ఖచ్చితంగా ఉద్యోగానికి వెళ్ళాలి. ఈ ప్రాసెస్ లో అతను తన ఫ్రెండ్స్ ని కోల్పోతాడు, తన అక్వైంటెన్సెస్ ని కోల్పోతాడు. అతనికి ఒక ఫియాన్సీ ఉంటుంది, ఆ ఫియాన్సీని కూడా వదిలేసుకోవాల్సి వస్తుంది. మెల్లమెల్లగా నిరంతరం అతనిలో ఏ భయం అంటే నేను లేవాలి, ఉద్యోగానికి వెళ్ళాలి, సంపాదించాలి, తీసుకురావాలి, అందరికీ ఇవ్వాలి, అందరినీ హ్యాపీగా ఉంచాలి. ముఖ్యంగా చెల్లెలకి పియానో నేర్పించాలి. చెల్లెలకి ఎందుకు పియానో నేర్పించాలి? చెల్లెలకు పెళ్లి సంబంధాలు వస్తూ ఉంటాయి. వెస్టర్న్ కంట్రీస్ లో పియానో రావడం అనేది ఒక పెద్ద క్వాలిటీ ఒక అమ్మాయికి. సో పియానో నేర్పించాలి. ఇది ఈ ఈ మొత్తం సంఘర్షణలో అతను స్వయంగా ఒక పురుగు లాంటి ఒక ఇన్కాన్సిక్వెన్షియల్ వ్యక్తిగా అయిపోయాడు అని చెప్పడానికి అతను ఒక రోజు ఉదయాన్నే లేవగానే పురుగు అయిపోయాడు అంటారు. అయితే ఈ పురుగు అనే కాన్సెప్ట్ ను కూడా సరిగ్గా అర్థం చేసుకోలేక, ఎందుకంటే అది చాలా టిపికల్ జర్మన్ వర్డ్ అది ఉన్నది, ఆ పదం ఉన్నది. ఆ పదానికి సరైనటువంటి ఎగ్జాక్ట్ మీనింగ్ అంటూ వేరే లాంగ్వేజ్ లో లేవు. ఎందుకంటే అతను ఉపయోగించినటువంటి పదం కూడా జర్మనీ లాంగ్వేజ్ లో పెద్ద పురుగు అని.
అంటే బహుశా ఆకారంలో తేడా రాకపోయి ఉండొచ్చు, కానీ ఎఫిషియన్సీ పరంగా మనిషి యొక్క అంటే అతను అన్ని మనిషి క్వాలిటీస్ ఉంటాయి, మనిషి ఫీలింగ్స్ ఉంటాయి. అయితే బట్ హీ కెనాట్ వేకప్, హీ కెనాట్ గెటప్ ఫ్రమ్ హిస్ బెడ్, హీ కెనాట్ మూవ్, హీ కెనాట్ డూ ఎనీథింగ్. అయితే మెల్లగా ఏమవుతుందంటే ఇలా మారిన తర్వాత కొద్ది కాలం పాటు అతని చెల్లెలు ఇతన్ని బాగా భరిస్తుంది, చాలా ప్రేమ చూపిస్తుంది. ఇక ఇతనికి ఏదో చిన్న చిన్న అరేంజ్మెంట్స్ చేస్తారు ఆ ఇంట్లో సుఖంగా ఉండడం కోసం. కానీ తండ్రి నిరంతరం అరుస్తూ ఉంటాడు. అంటే సేమ్ అనమాట అట్లాగే అంటే మెలకువతో ఉన్నప్పుడు నువ్వు వెధవవి, నువ్వు సన్నాసివి, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వేం చేయవు, నువ్వు ఉట్టి ఒక లెథార్జిక్ ఫెలో, ఒక బొద్దింకలాగా పడుంటావు, పురుగులాగా పడి ఉంటావు అంట అనుకోండి. ఇది సైకలాజికల్గా అతని అతని యొక్క స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఇప్పుడు ఈ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్లోగా చెల్లెలు కూడా ఇక సహాయం చేయడం మానేస్తుంది. కాస్తో కూస్తో బాధపడే అమ్మ కూడా ఇతన్ని ఒక భరించలేని ఒక 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 ప్రోడక్ట్‌గా తీసేసుకుంటారు. తండ్రి నిరంతరం అతన్ని ఎలాగైనా సరే ఇంట్లోంచి గెంటేయాలని చూస్తుంటాడు. మళ్ళీ ఇక్కడ కూడా ఈ స్టోరీలో కూడా ఒకానొక టైంలో తండ్రి కోపం వచ్చి ఈ ఈ ఈ శాంసా మీద ఒక యాపిల్ పండు విసురుతాడు. యాపిల్ పండు. ఈ యాపిల్ పండు దీనికి సంబంధించినటువంటి ఈ కాన్సెప్ట్స్ అనేవి ఆయన సాహిత్యంలో చాలా సార్లు వస్తూ ఉంటాయి. అంటే అదొక ఫాల్, అదొక అదొక ఒక ఈడెన్ గార్డెన్ నుంచి పడిపోయినటువంటి ఒక పారడైజ్ లాస్ట్ లాంటి ఒక ఏరియా అది. ఇప్పుడు అతనిలో 2-3 విషయాలు చెప్తాను మీకు నేను. గ్రెగర్ సామ్సా ఒకరోజు ఉదయాన్నే లేచి చూసుకుంటే తానొక బృహత్ కీటకంగా మారి ఉన్నాడు. రాత్రంతా పీడకలలే. ఈ కీటకం ఏమిటి అనే దాని మీద కొన్ని వందల వేల రచనలు, డిస్కషన్స్, అనాలిసిస్లు చాలా ఉన్నాయి. అయితే జర్మనీలో ఒక స్పెసిఫిక్ పదం వాడారు దానికి, UNGEZIEFER. దీనికి ఒక పెద్ద పురుగు అని అర్థం ఉంది, కానీ ఎక్కడా కూడా నెగటివ్ టెర్మినాలజీ ఇచ్చేటువంటి, అంటే మన బొద్దింక, అసహ్యం వచ్చే జీవి అనేటువంటి మాట ఎక్కడా లేదు. కానీ తెలుగు రచనల్లో చాలా మంది దీన్ని ఇన్కరెక్ట్గా అనువాదం చేయడం వల్ల ఇది ఒక ఇన్కరెక్ట్ ఇంప్రెషన్ కూడా ఇచ్చింది సాహిత్యంలో. ఇప్పుడు ఏం మారింది ఇంతకీ? ఇతను మారాడా, లోకం మారిందా? ఇది కూడా మళ్ళీ ప్రశ్న అంతర్గతంగా నవలలో. అంటే నిజంగా ప్రపంచం మారిపోయింది, ఇతనికి ప్రపంచమంతా పురుగులా కనబడుతోందా, లేకపోతే ఇతను నిజంగా పురుగయ్యాడా? ఈ సమస్య కూడా నవలంతా ఉంటుంది. అలాగే తనకంటూ ఒక వ్యక్తిగత జీవితం లేని, స్నేహితులు లేని, ఒక ప్రేయసి ఏమీ లేనటువంటి ఆ జీవితం నిజంగా పొరుగు జీవితమేనేమో. తెల్లవారింది, 5 అయ్యింది, 6 గంటలయింది, ట్రైన్ వస్తోంది, పరిగెత్తాలి, లేకపోతే నాన్న కోపడతాడు, అమ్మ ఏడుస్తుంది, చెల్లెలకి పియానో నేర్పించాలి, 5:15 అయింది, లేవకపోతే ట్రైన్ మిస్ అవుతుంది. ఇట్లా మొత్తం ఆ వ్యధనే ఉంటుంది నవల మొత్తం బిగినింగ్ నుంచి చివరికి పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తారు. ఆ తర్వాత మొత్తం మీద అతన్ని ఆ పని మనిషి, ఇంట్లోని పని మనిషి ఒకరోజు సక్సెస్ఫుల్గా వీళ్ళందరి ముందుకు వచ్చి వీళ్ళు అప్పటికే ఇతన్ని అసహించుకోవడం మొదలు పెడతారు. ఒక రోజు ఉదయాన్నే పని మనిషి వచ్చి, లేదు అతను చనిపోయాడు, నేను అతన్ని శుభ్రం చేసేసి క్లీన్ చేశాను రూమ్ అంతా, ఇక మీరు ఆ రూమ్ వాడుకోవచ్చు అని చెప్తారు. దాంతో ఆ నవల క్లోజ్ అయిపోతుంది. ఇతను ఏమయ్యాడు, నిజంగానే చనిపోయాడా, అంటే ఒక వాస్ హీ షంటెడ్ అవే ఫ్రమ్ ద హౌస్ అనేది మనకు అర్థం కాని ఒక ఏరియాలో మిగిలిపోతుంది. ఇక ఈ మెటమార్ఫసిస్ అనేటువంటిది మానవ ప్రిడెక్యుమెంట్ ను ఇండికేట్ చేసే ఒక ఏరియా, ఎస్పెషలీ when the state is powerful, when the family is powerful, it is imposing certain discipline on him. He was suffocating under the discipline. అండ్ ఇది రిపీటెడ్ కర్సెస్ ఏవైతే ఉంటాయో, రిపీటెడ్ ప్రెషర్స్ ఏవైతే ఉంటాయో, మనకు తిలక్ కవిత్వంలో కూడా ఒక చోట గొంగళి పురుగు లాంటి అని ఒక మాట అంటాడు ఒక చోట. మనకు అతని పేరేదో ఉంటుంది, రావు. అతను చివరికి గొంగళి పురుగులాగా డ్యూటీకి వెళ్ళిపోతూ ఉంటాడు అంటాడు. చాలా బ్యూటిఫుల్ గా తిలక్. ఇలాగే ఇక్కడ కూడా అదే ఇమేజ్ ని అతను ఇన్వోక్ చేస్తాడు. ఇక ఇంకొక ఇంపార్టెంట్ నవల, చివరి నవల, అంటే అతను రాసినటువంటి నవలలో చాలా లాస్ట్ నవల క్యాజిల్ అనేటువంటిది. ఇది కూడా హాఫ్ ఫినిష్డ్ నావల్. అది అంటే నవల పూర్తిగా కాలేదు. ఇందులో ఏంటంటే కే అనే ఒక అతను
ఈ కే చాలా సరదాగా ఉంటుంది మనకు ప్రతి చోట. ఈ కే అనే అతను జే అనే ఊరికి వెళ్తాడు. ఇతనికి ఒక పిలుపు వస్తుందట. మీరు రావాలి మా మా అక్కడ ఒక ఫోర్ట్ ఉంటుంది క్యాజిల్. ఆ ఫోర్ట్‌కి సంబంధించినటువంటి అపాయింట్‌మెంట్ నీకు ఒకటి వచ్చింది రావాలి అని ఒక మెసేజ్ వచ్చింది అని ఇతను వెళ్తాడు అక్కడికి. ఆ బిగినింగ్‌లో అంటే ఫోర్ట్‌కి వెళ్ళే ముందు అది నేను చెప్పా కదా! ఆయన బిగినింగ్ ఆఫ్ ఓపెనింగ్ సెంటెన్సెస్ ఆ నవల యొక్క ఫ్యూచర్‌ని ఇండికేట్ చేస్తాయి. ఇట్ వాస్ లేట్ ఇన్ ద ఈవెనింగ్ వెన్ కే అరైవ్డ్. ద విలేజ్ జే డీప్ ఇన్ స్నో. The castle was hidden, veiled in mist and darkness, nor was there even a glimmer of light to show that a castle was there. అసలు అక్కడ క్యాజిల్ ఉందా లేదా కూడా తెలియదు. కానీ అక్కడ వచ్చాడు. క్యాజిల్‌కి వెళ్ళాలి. క్యాజిల్‌కి వెళ్ళడానికి ఏమైనా దారి ఉందా? అంటే ఆ దారంతా కూడా మంచుతో కప్పబడి ఉంటుంది. On the wooden bridge leading from the main road to the village, K stood for a long time gazing into the illusory emptiness above him. అంటే ఇంక మొత్తం ఈ నవలంతా కూడా ఆ ఇల్యూజరీ ఎంప్టీనెస్ అనేటువంటి కాన్సెప్ట్ మీద వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే చివరికి అక్కడికి పోయిన తర్వాత ఒకళ్ళేమో అవును మేము మిమ్మల్ని రమ్మన్నాము అంటారు. ఒకళ్ళేమో ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని అంటారు. సరే ఎలాగో వచ్చావు కదా మా దగ్గర నువ్వు అడిగిన ఉద్యోగం లేదు. ఒక స్కూల్లో పనిచేయి అంటారు. పోనీ ఆ స్కూల్లోనే ఉంటారంటే ఎవ్వరు చిన్నపిల్లలు ఉండరు. అందరూ పెద్దవాళ్ళే ఉంటారు. అది మళ్ళీ హోల్ అఫైర్ విల్ బి అసలు క్యాజిల్ ఉందో లేదో తెలియదు. దానికి మార్గం ఉందో లేదో తెలియదు. తను వెళ్ళాలో లేదో తెలియదు. అందుకనే అఫారిజమ్స్‌లో మీకు చెప్పాను కదా! గమ్యం ఉంది కానీ మార్గం లేదు. ఇది ఆయన యొక్క ఒక ఒక ఏమంటారంటే రెగ్యులర్ మెథడ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ద థింగ్స్. ఇలా మొత్తం నవలంతా కూడా ఇదే ఫేజ్‌తో నడుస్తూ ఉంటుంది. చివరికి అతను చేసిన సర్వే లేదు, అతను చేసిన టీచింగ్ లేదు, అక్కడ కోట లేదు, అక్కడ మనుషులు లేరు. కానీ అతను ఏం ఇండికేట్ చేస్తున్నాడు అంటే, అక్కడ ఉన్నటువంటి జర్మన్ స్టేట్‌ని, జర్మన్ పవర్‌ఫుల్ అథారిటీని ఇండికేట్ చేస్తున్నాడు. ఎందుకంటే కోటలోకి ఎవ్వరు వెళ్ళడానికి వీల్లేదు. కోటలో ఉన్నవాళ్ళు ఏం చెప్తే అదే కరెక్టు. సామాన్య జనం గూడా కోటలో చెప్పిన మాటల్ని యాజ్ ఇట్ ఈస్‌గా యాక్సెప్ట్ చేస్తారు. ఎవ్వరు ప్రశ్నించరు. కోట నుంచి వచ్చినటువంటి ఆజ్ఞకి. ఏమిటి కోట ఏమిటి? ఆజ్ఞ ఏమిటి? దాన్ని అందరూ ఆచరించడం ఏంటి? ప్రశ్నించకపోవడం ఏమిటి? అంటే హి ఈస్ ఎగ్జాక్ట్‌లీ ఇండికేటింగ్ దట్ ఆస్ట్రో జర్మన్ సొసైటీ విచ్ ఈస్ ఎ వెరీ పవర్‌ఫుల్ అండ్ సఫోకేటింగ్ సొసైటీ. నథింగ్ ఈస్ క్లియర్. కింగ్స్ ఆర్డర్స్ ఆర్ అబ్సల్యూట్. కామన్ మ్యాన్ కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఇది బేసిక్‌గా ఈ కోట, ఈ క్యాజిల్ అనేటువంటి స్టోరీలో అతను చెప్తున్నటువంటి విషయం. మొదటి నవల 1911, 12లో రాస్తే, ఈ చివరి నవల దాదాపు ఒక డికేడ్ తర్వాత రాస్తాడు అతను 1922లో. చాలామంది మామూలుగా ట్రెడిషనల్‌గా థింక్ చేసేవాళ్ళు అతని మొదటి నవలకి, చివరి నవలకి ఏమైనా అతనిలో మెచ్యూరిటీ ఉందా? లేకపోతే అతను ఏమైనా డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నాడా? అని ఒక ఎగ్జామినేషన్ పెడతారు. మామూలుగా ఇది ఒక వెస్ట్‌లో కానివ్వండి, వెస్టర్న్ కంట్రీస్‌లో ఒక కామన్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు మార్క్స్‌ని ఎగ్జామిన్ చేసినప్పుడు కూడా వాళ్ళు యంగ్ మార్క్స్, మిడిల్ ఏజ్డ్ మార్క్స్, అడ్వాన్స్డ్ మార్క్స్ అని 3 రకాలుగా చేస్తారు. కొంతమందేమో అదేం లేదు ఒకటే మార్క్స్ 25th ఇయర్‌లో అతను తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో జీవితాంతం అదే స్టాండ్‌లో ఉన్నాడు అనేటువంటి ఇంకొక అనాలిసిస్ ఉంటుంది. సో, ఇలాగే ఇతని మీద కూడా ఈ 12, 13 ఏళ్ల ఇతని యొక్క రచనా వ్యాసంగంలో ఇతనిలో ఏదైనా మార్పొచ్చిందా అనేటువంటి ఎగ్జామిన్ చేస్తే 2 ఇంటర్‌ప్రిటేషన్స్ ఇస్తారు ఈ క్యాజిల్‌కి. క్యాజిల్‌లో ఆ కోట ఇతనికి ఎప్పుడు ఇనాక్సెసిబుల్. కానీ ఇతను నిరంతరం కోటలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది కాన్సెప్ట్ క్యాజిల్‌లో. అంటే ఏంటి? కొంతమంది ఏమంటారంటే ఇది జర్మన్ స్టేట్, సఫోకేటింగ్ స్టేట్‌ని ఇండికేట్ చేస్తున్నారు అంటే, శూరపరాజు రాధాకృష్ణమూర్తి అనే ఒక గొప్ప మన తెలుగువాడే అమెరికాలో చాలా కాలం పాటు ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైర్ అయ్యి హైదరాబాద్‌లో చాలా కాలం ఉండి అనేక పాశ్చాత్య సాహిత్యాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి చాలా పుస్తకాలు రాశాడు. బుక్లెట్స్ రాశాడు. చాలా ఒక 10 దాకా రాసుంటాడు. వండర్‌ఫుల్ బుక్లెట్స్. రొమాంటిసిస్ట్ పోయెట్రీ, ఆ తర్వాత పోయెట్రీ, అన్ని రకాల సాహిత్యాన్ని వాల్ట్ విట్‌మన్ ఇలా అనేక మందిని ఇంట్రడ్యూస్ చేయడానికి అతను చిన్న చిన్న బుక్లెట్స్ 30, 40, 50 పేజ్ బుక్లెట్స్ తయారు చేశాడు. అందులో కాఫ్కా మీద కూడా ఆయన అనాలిసిస్ చేసినప్పుడు ఆయన ఏమంటాడంటే, కాదు తన సుదీర్ఘమైనటువంటి పోరాటంలో ఈ కాజిల్ అనేది
ఇక నేను కూడా సిస్టంలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, నన్ను అలో చేయండి అనేటువంటి ఒక ప్రేయర్ ఉంది ఆ నవలలో అంటాడు. ఆ ఇండికేషన్ అంటే ఇక నేను అలసిపోయాను. మన అన్నమాచార్య చెప్పినట్టుగా అంతర్యామి అలసితి సులసితి అన్నట్టుగా ఇక నేను ఐఎమ్ అబ్సల్యూట్లీ ఎగ్జాస్టెడ్. నౌ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ద క్యాజల్, బట్ క్యాజల్కి వెళ్ళడానికి మార్గం లేదు. నో అథారిటీ అలౌస్ హిమ్. ఇది ఒక ఇది. ఆ తర్వాత మనం అంటే మనం ఇంకొక లాంగ్వేజ్ చెప్పాలంటే జనజీవన స్రవంతిలో కలిసిపోతారు కదా. జనజీవన స్రవంతిలో కలిసిపోవడం అంటే అంతకాలం ఏదో ఉద్యమాలు అవి చేసి ఉంటాం, తర్వాత మళ్ళీ సాధారణ జీవితంకి వచ్చేస్తాం అనే ఒక కాన్సెప్ట్. ఇది బేసిక్గా క్యాజువల్లో ఉండేటువంటి ఇది. ఇప్పుడు నేను అల్టిమేట్గా కాఫ్కాని అర్థం చేసుకునేటువంటి ఒక బేసిక్ డాక్యుమెంట్ ఏమిటి అంటే ఏ లెటర్ టు మై ఫాదర్. ఇది మోస్ట్ కాంప్లెక్స్ ఇష్యూ అనమాట. అంటే ఫాదర్తో గొడవ పడుతూ ఉంటాడు. మళ్ళీ ఫాదర్తో నువ్వు కాదులే నన్ను నేను ఇలా అవ్వడానికి కారణం నువ్వు కాదులే అంటాడు. అట్ ద సేమ్ టైం నేను నిన్ను క్షమించలేను అంటాడు. మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి ఏమో ఏముంది ఏదో ఒక చోట రికన్సైల్ అవ్వాలి కదా నువ్వు నేను అంటాడు. మళ్ళీ రికన్సలేషన్ అంత ఈజీగా కాదు కదా. రికన్సలేషన్ 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి, నేను నీతో పోరాడి నిన్ను జయించాలి, లేదా నీవు నన్ను సంపూర్తిగా అణచివేయాలి, ఏదో ఒకటి జరగాలి రికన్సిలేషన్ అంటే అని. ఇలా చాలా లెంగ్తీ లెటర్ అండి, అది బ్యూటిఫుల్. నేను కొన్ని వాక్యాలు మాత్రం, ఎందుకంటే కాఫ్కాని అర్థం చేసుకోవాలంటే ఏ లెటర్ టు మై ఫాదర్ అర్థం చేసుకోవాలి. ఈ లెటర్ టు మై ఫాదర్ అర్థం చేసుకుంటే కానీ కాఫ్కా యొక్క సాహిత్యము, కాఫ్కా యొక్క బేసు, ఎందుకంటే అది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మెజారిటీగా అతని మీద వర్క్ చేసింది అనేది మోస్ట్ ఆఫ్ ది సైకాలజిస్ట్ కానివ్వండి, లిటరరీ అనలిస్టులు కానీ చెప్పింది. డియర్ ఫాదర్, యూ ఆస్క్ మీ వన్స్ రీసెంట్లీ వై ఐ క్లెయిమ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ యూ. నేను మొత్తం కోట్ చేయట్లేదు. అండ్ ఇఫ్ ఐ నౌ అటెంప్ట్ టు గివ్ యూ ఏ రిటర్న్ ఆన్సర్, ఇట్ విల్ స్టిల్ ఓన్లీ బి ఏ వెరీ ఇన్కంప్లీట్ వన్. అక్కడక్కడ కోట్ చేస్తున్నాను నేను. బట్ అట్లీస్ట్ టు ఎస్టాబ్లిష్ ఏ కైండ్ ఆఫ్ ట్రూస్, మన మధ్య ఒక రకమైనటువంటి సంధి రావాలి, సమయం వచ్చింది. అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐ హ్యావ్ బికమ్ వాట్ ఐ ఆమ్ సోర్లీ త్రూ యువర్ డూయింగ్. అట్ ఎనీ రేట్ వీఆర్ సో డిఫరెంట్, అండ్ బీయింగ్ సో డిఫరెంట్ we were such a danger to each other అని అంటూ చివర్లో ఎండింగ్ ఇస్తాడు అనమాట. ఐ అడ్మిట్ దట్ వీ ఫైట్ ఈచ్ అదర్, బట్ దెర్ ఆర్ 2 ways to fight. దిస్ ఈస్ chivalrous combat, and there is the battle waged by a venomous insect. ఈ వెరిమినస్ ఇన్సెక్ట్ అని ఎక్కడైతే అన్నాడో ఇది మెటమార్ఫసిస్ కి బేసిస్. అంటే నేను ఒక విష పురుగును ఇవ్వాలి, ఈ విష పురుగును అవ్వడం అనే కాన్సెప్టే మెటమార్ఫిస్. ఎందుకంటే మెటమార్ఫిస్ లో చాలా సార్లు అతను పురుగుగా మారిన తర్వాత మెయిన్ హాల్లోకి రావడానికి ప్రయత్నం చేయడము, వాళ్ళ నాన్నేమో చేతికి దొరికిన ప్రతి వస్తువుతో దాన్ని బయటకు పంపించే ప్రయత్నం చేయడము, ఇవన్నీ ఉంటాయన్నమాట ఆ మెటమార్ఫిసిస్ లో. సో ఇది డూ యూ ఫైండ్ వే టు అండర్స్టాండ్ మెటమార్ఫిసిస్ అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఓన్లీ, యూ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ వెన్ యూ రీడ్ ఏ లెటర్ టు మై ఫాదర్. అది చాలా లెంగ్తీ, చాలా వండర్ఫుల్ డిస్కషన్ దాంట్లో ఉంటుంది. ఆ తర్వాత అది చదివిన తర్వాత కనుక మీరు కాఫ్కాను చదివితే యూ విల్ బి అండర్స్టాండింగ్ ఏ డిఫరెంట్ కాఫ్కా. అలాగే ఒక ఘర్షణ వాడి ఇంట్లో ఏంటంటే, ఇతను పెళ్లి చేసుకోలేదు, యు ఆర్ ఇన్ఎఫిషియంట్ అంటుంటాడు ఫాదర్. నీవు పెళ్లి చేసుకోవడానికి తగినటువంటి ఎఫిషియన్సీ లేని వ్యక్తి, నువ్వు మగాడివే కాకపో అన్నట్టుగా వాళ్ళ నాన్న చాలా భయంకరంగా తిడుతూ ఉంటాడు ఇతన్ని. ఆ ఘర్షణ నుంచి వచ్చినటువంటి మాట, ఒక డిస్కషన్ ఉంటుంది దాంట్లో. యూ డిడెంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్ అంటాడు వాడు ఫాదర్ ఒక చోట. అంటే కాఫ్కా రిప్లై ఇస్తాడు, ఐ నెవర్ వాంట్ టు హియర్ వన్ ఆఫ్ మై చిల్డ్రన్ అక్యూజ్ మీ ఆఫ్ ఎనీథింగ్ లైక్ దట్. నేను నీలాగా నేను కూడా పెళ్లి చేసుకొని పిల్లని కని ఆ పిల్లలు నన్ను మళ్ళీ అథారిటేరియన్ ఫాదర్ అని తిట్టకుండా ఉండడం కోసమే నేను పెళ్లి చేసుకోలేదు అంటాడు. చాలా చాలా విచిత్రమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా. అలాగే ఇంకా అల్టిమేట్గా ఒక చిన్న అనెక్డోట్ చెప్పి ఈ డిస్కషన్ క్లోజ్ చేస్తాను. ఎందుకంటే చాలా తీవ్రమైన జబ్బుతో ఉన్నప్పుడు కూడా అతను మామూలుగా ట్యూబర్క్యులోసిస్ పేషెంట్లు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే బయటికి వెళ్తారు, ఒక పార్క్లో ఎక్కడ ఓపెన్ ఏరియాలోకి వెళ్ళి గాలి పీల్చుకోవాలని చెప్పి డాక్టర్స్ అడ్వైజ్ చేస్తూ ఉంటారు. సో ఇతను కూడా ఆ లాస్ట్ 2 years ఆఫ్ ఫేజ్లో ఒక పార్క్కి వెళ్ళి కూర్చుంటూ ఉంటాడు. అక్కడ పార్క్లో ఒక అమ్మాయి కూడా వస్తుంటుంది, చిన్నపిల్ల. ఆ అమ్మాయి కూడా పార్క్కి రెగ్యులర్గా వస్తూ ఉంటుంది.
ఒకరోజు నా అమ్మాయి సడన్గా ఏడవడం మొదలుపెడుతుంది. ఏమైంది అంటే నా బొమ్మ పోయింది అంటుంది. సరే అని ఇద్దరు కలిసి పార్క్ అంతా వెతుకుతారు. బొమ్మ దొరకదు. సరే ఏం చేయాలి? మళ్ళీ సెకండ్ డే నెక్స్ట్ డే వచ్చి వెతుకుదాం అంటారు. మళ్ళీ సాయంకాలం నెక్స్ట్ డే వస్తారు. నెక్స్ట్ డే వచ్చినా దొరకదు. అలా ఒక 2 డేస్ అయిన తర్వాత కాఫ్కా ఒక లెటర్ పట్టుకొస్తాడు. పట్టుకొచ్చి, "నువ్వు వరీ కావద్దు. ఆ బొమ్మ నాకు ఒక లెటర్ రాసింది. తను ప్రపంచాలు చూడడానికి వెళ్తోందట. తిరిగి వస్తానంది. అప్పటిదాకా నువ్వు వెయిట్ చెయ్యి" అంటాడు. అలా చాలా కాలం పాటు ఆ అమ్మాయి కూడా కన్విన్స్ అవుతుంది. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏం చేస్తాడంటే, ఈయనే ఒక బొమ్మ కొనుక్కొచ్చి ఆ అమ్మాయికి ఇస్తాడు. ఇదిగో ఇది వచ్చేసింది. అంత జర్నీ అంతా చేసుకొని ప్రపంచం అంతా ఒక 3, 4 నెలల తర్వాత. కానీ ఆ బొమ్మ ఈ అమ్మాయి చూసిన బొమ్మలాగా ఉండదు. ఈ అమ్మాయి సొంత బొమ్మలాగా ఉండదు. అప్పుడు దాంట్లో మళ్ళీ ఒక చిన్న కాగితం ఉంటుంది. ఆ కాగితం తీస్తే, "నేను ప్రపంచ దేశాలను తిరిగొచ్చాను కదా! బాగా మారిపోయాను. నువ్వు నన్ను గుర్తుపట్టలేకపోతున్నావేమో" అంటుంది. అప్పుడు ఆ అమ్మాయికి ఓహో! ఇది మారిపోయిన బొమ్మ నా బొమ్మే గాని మారిపోయిన బొమ్మ అనే ఒక పొజిషన్ వస్తుంది. పొజిషన్ వచ్చినాక ఆ అమ్మాయి హ్యాపీగా ఉంటది. అయితే ఆ అమ్మాయి కూడా పెద్దగా అయిన తర్వాత ఈ కాఫ్కా ఇన్సిడెంట్‌ని ఎన్నో సార్లు గుర్తు చేసుకుంటూ చాలా సార్లు రిఫ్లెక్షన్స్ ఇచ్చింది దాని మీద. ఇది బేసిక్‌గా కాఫ్కా యొక్క మనస్తత్వము, కాఫ్కా యొక్క ఆహ్, ఆహ్, ఒక బ్యూటిఫుల్ వే ఆఫ్ లైఫ్ ఆయనది. ఆ కాఫ్కాని అర్థం చేసుకోవడం అనేది నిజంగానే ఒక ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ మెనీ ఆఫ్ ది పీపుల్. బట్ నేను ఇక్కడ 2 మెథడ్స్ తీసుకున్నాను కాఫ్కాని మీకు ఇంట్రొడ్యూస్ చేయడానికి. ఒకటేంటంటే మీకు ఇంతకుముందే చెప్పినట్టుగా సూరపురాజు రాధాకృష్ణమూర్తి గారు రాసినటువంటి కాఫ్కా పరిచయం ఒకటి. ఇంకొకటి ఈ కాఫ్కా ఎసెన్షియల్ కాఫ్కా అనే పుస్తకానికి ఆహ్, ఒక పెద్దాయన చాలా గొప్ప ఇంట్రడక్షన్ రాశారు. జాన్ ఆర్ విలియమ్స్ అని ఆయన జర్మనీలో లిటరేచర్ లెక్చరర్ ఆయన. చాలా లెంగ్తీ ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఆ లెంగ్తీ ఇంట్రడక్షన్‌లో కాఫ్కా గురించినటువంటి కొన్ని అద్భుతమైన పరిచయాలున్నాయి. సో, ఇవి నేను బేసిక్‌గా కాఫ్కాని మీకు ఇంట్రొడ్యూస్ చేయడానికి. ఎందుకంటే నేను దాదాపు 10 ఏళ్ల కిందట కాఫ్కా నవలలను చదివాను. చదివినప్పుడు దాదాపు ఒక 1 ఇయర్ పాటు ఒక అద్భుతమైన ప్రపంచంలోకి వెళ్ళాను. నిజంగా ఇటు జార్జ్ ఆర్వెల్ కానీ, ఇటు కాఫ్కా గాని, వాళ్ళు క్రియేట్ చేసిన వరల్డ్స్ అవి సాధారణ ప్రపంచంలో ఉంటాయి గాని మనం గుర్తించం. అంటే నిరంతరం ఏదో ఒక పోరాటం చేస్తూ చివరికి సిస్టమ్‌లో ఏమీ గెలవలేక ఓడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అంటే ఎవరు మన 'గోపీచంద్' గారు 'అసమర్థుడి జీవిత యాత్ర.' ఆహ్, ఇలాంటివి ఎన్నో ఉంటాయి క్యారెక్టర్స్ మన చుట్టూ. కానీ కాఫ్కా వాళ్ళేమో మిగతా వాళ్ళందరూ క్యారెక్టర్స్‌ని క్రియేట్ చేశారు. ఆర్వెల్, కాఫ్కా ప్రపంచాన్ని క్రియేట్ చేస్తారు. They create two different worlds for us to understand. So, with this brief introduction of Kafka, I close the topic here. So, thank you very much for giving this opportunity. Spreading light వాళ్ళకందరికీ థ్యాంక్స్. మీరందరూ విన్నందుకు కూడా మీ అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. Yeah, sir. It was some way very personally connective thing for 2 reasons. One, we after watching the movie, Santana Bharati's directed, Kamal Haasan acted movie Guna చూసిన తర్వాత one of the senior guy who came with along with us, ఆయన కమల్ హాసన్ క్యారెక్టర్ ని ఓ రకంగా మనకు కాఫ్కా లైన్స్ లోనే క్రియేట్ చేయబడి ఉంది. అసలు కాఫ్కా అనేవాడు ఎవడు, కాఫ్కెస్క్యూ అన్న ఒక వర్డ్ ని మాకు పరిచయం చేయడం జరిగింది. ఇది ఫండమెంటల్ గా లుక్ చేస్తూ పర్సనల్ గా నా కనెక్ట్ లో గురించి ఇంకొకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే, బహుశా ది లాంగ్వేజ్ అండ్ నరేటివ్ ఆఫ్ కాఫ్కా ఇస్ కాంట్రిబ్యూటింగ్ అ లాట్ ఆఫ్ డిసోరియంటేషన్, సర్రియలిజం. ఇవన్నీ సహజమైనవి అయి కూడా మనం వాటిలన్నిటినీ దాచిపెట్టుకొని బిహేవ్ చేసే ప్యాటర్న్ ని కుప్ప శ్రీనివాస్ శాస్త్రి చాలా సార్లు నాకు ఈ విషయాలు చెప్పేవారు. నేను నిన్ను తిట్టాలని ఉంటే కూడా తిట్టలేను. నేను ఏవైతే గుర్తు చేసుకోగలుగుతానో వాటికి బేసిస్ ఒకటే, అది నాకు నచ్చి ఉండి నాకు అక్కడ ఏదో కొంచెం విలువ ఉంటుంది అన్న వాటిని మాత్రమే మనము గుర్తుంచుకొని చెప్తాము అని చెప్పే ప్రయత్నం చేయటము. రెండోది, ఫ్రమ్ యువర్ అనాలిసిస్ అబౌట్ అసెస్మెంట్ అబౌట్ అక్రాస్ హిస్ వర్క్స్, ఒకలాంటి యాంటిసిపేషన్, ఒకలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఆన్ లిటరేచర్ ఎలా క్రియేట్ అయింది కాఫ్కా రచనల మీద అన్నది చాలా అద్భుతంగా చెప్పారు. లాస్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ వన్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్ దట్ ఈ ఎగ్జిస్టెన్షియల్ థీమ్స్
మనం మాట్లాడుకోవడం మానేసాం సార్. సో ఐ హ్యావ్ ఎ స్ట్రగుల్ ఇన్ కమ్యూనికేషన్ అమాంగ్ ఎల్డర్లీ పీపుల్. అది నొక్కివేయబడుతుంది. ఐ హ్యావ్ సంథింగ్ నాట్ గుడ్ అట్ మ్యాథమెటిక్స్, దట్ విల్ బి అన్నెసెసరీలీ షోకేస్డ్ విత్ ఎవ్రీబడి. అంటే ఈ ట్యూబర్క్లోసిస్ యొక్క బేసిస్ యాక్చువల్గా ఇది బ్యాక్టీరియా కన్నా ఒక ఇమ్యూనల్ సిస్టమ్ని సైకలాజికల్గా దెబ్బతీయడం వల్లే జరుగుతుంది అని I heard couple of lectures also on this. So I think that is one of the aspect of it. Second, ఈ సోషో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ లో ఒక దరిద్రమైన ప్యాటర్న్ ఉంటుంది సార్. నేను సక్సెస్ అయ్యి అమెరికా వెళ్ళిపోయానంట, బహుశా నా జనరేషన్ లో నేను ఎప్పుడు అమెరికా వెళ్తానని చెప్పి ఇంటిల్లి పాది వెయిట్ చేస్తుంటారు. కానీ అక్కడికి వెళ్ళి వాడు ఎంత అడుగు తింటున్నాడు, వాడు ఎంత కష్టపడుతున్నాడు అన్నది, వాడి జీవితం ఏమి అన్నది ఎవరితోనూ కంపేర్ చేసి ఛాన్స్ కూడా నాలాంటి వాళ్ళకి దొరకదనమాట. నువ్వు ఎందుకు వెళ్ళలేదు, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అంటే ఒక ఆ సోషో ఎకనామిక్ ఇంపాక్ట్ ఒక రకంగా వన్ ఆఫ్ ద బేసిస్ అని నేను అనుకుంటాను. బికాస్ దట్స్ వాట్ కాఫ్కాలో క్యారెక్టర్స్ కూడా గోత్రూ అవ్వడము. అండ్ లాస్ట్లీ ఈ బిహేవియరల్ ఫ్యాక్టర్స్కి ఒక అదేమది ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని అటాచ్ చేసే ఒక సిండ్రోమ్లో ఉన్నామేమో అన్న ఒక డౌట్. ఐ థింక్ యూ నీడ్ టు క్లారిఫై ఇట్. అండ్ దిస్ వాస్ a very fabulous evening which engaged me, which always Kafka అన్న కాఫ్కెస్క్యూ అన్న ఒక రెండు పదాలని నేను చాలా వరకు ఉపయోగించుకుంటూ వాడుకుంటూ ఉంటాను. బట్ ద బేసిస్ ఈజ్ దట్ ఐ హ్యావ్ నెవర్ రెడ్ హిమ్. ప్రాబ్లీ నాలో ఇప్పుడు అంత మజుల్ లేదేమో సార్. నన్ను ఆల్రెడీ డిస్ఓరియంటెడ్ ఫెలో కింద కన్సిడర్ చేస్తున్న టైంలో నేను డిస్ఓరియంటెడ్ లిటరేచర్ మాస్టర్ పీస్ చదివితే ఇంకేమవుతుందో తెలియదు. సో ఐ లీవ్ ఇట్ అండ్ ఐ వెల్కమ్ సుధీమతి గారు టు హ్యావ్ అవర్ వర్డ్ ఫస్ట్. థ్యాంక్ యూ రామ్. చాలా చాలా థ్యాంక్స్ అండి కాఫ్కాని ఇంట్రడ్యూస్ చేసినందుకు. ఇంత చెప్తే కూడా ఆయన్ని ఒక నవల కూడా ఒక పుస్తకం కూడా అర్థం చేసుకోవడం కష్టము. అలాంటిది నేను ఎంఏ చేసినప్పుడు నాకు క్యాజువల్ ఉండేది ఎగ్జామ్కి. నాదేమో ప్రైవేట్ స్టడీస్, ఎక్కడ గైడెన్స్ లేదు. ఒరిజినల్ నవల్ చదువుకుని నా అంతటి నేను ఏం రాశానో, ఆ ఎగ్జామినర్కి ఏం అర్థమైందో, నేను ఎలా పాస్ అయ్యానో ఎప్పుడు ఆలోచించినా నాకు వండర్గానే ఉంటుంది. ఇలా మీలా ఎవరన్నా చెప్పేవాళ్ళు ఉండుంటే ఆ రోజుల్లో ఎంత బాగుండేదా అనిపించింది మీరు చెప్తుంటే. అంటే దానికి తోడుగా ఏం చదవాలో కూడా మాకు గైడెన్స్ లేని పరిస్థితుల్లో నేను క్యాజువల్ చదివాను. కానీ ఏదో ఒక మిస్టిక్ ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు, ఏదో అర్థమయ్యి కానట్టు, అంతా తెలిసిపోతుంది, ఆయన ఫిలాసఫీ అంతా అర్థమైపోతుంది అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఏమిటి అని అడిగితే చెప్పలేము. అలాంటి ఫీలింగ్ వచ్చింది నాకు క్యాజువల్ చదివినప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఐ వెల్కమ్ డాక్టర్ బాలమోహన్ దాస్ గారు. నమస్కారం అండి. రవికుమార్ గారు నేను టీచర్ని కాదు అని చెప్పారు. విన్న వాళ్ళంతా కూడా మనం ఆయన మంచి టీచర్ అని ఒప్పుకోవాలి కదా. చాలా చక్కగా చెప్పారు. నేనైతే విన్నాను కానీ మననం చేసుకోవడానికి టైం కావాలేమో. ఈ రాత్రికి నాకు పురుగుగా మారినట్లుగా కల వస్తుందేమో కూడా తెలియదు. వీలుంటే ఒక యాపిల్ తింటాను ఇప్పుడు, ఎందుకంటే ఆయన యాపిల్ తిన్నారని చెప్పారు. ఆయన చెప్పినవి, నేను ఒక పంజరం పక్షిని వెతుకుతూ, గమ్యం ఉంది కానీ దారి లేదు, నిజం అబద్ధాలు, నిజం తెలుసుకోవడానికి అబద్ధాలు, మనల్ని పొడిచి గాయపరిచే పుస్తకాలు చదవాలి, నేను బంధ విముక్తుడిని, నన్ను నేనే పోగొట్టుకున్నాను. బ్యూటిఫుల్ స్టేట్మెంట్స్ మేడ్ బై హిమ్, రివీల్డ్ బై అవధాన రవికుమార్ గారు. రవికుమార్ గారు అష్టావధానం చేస్తారా, శతావధానం చేస్తారా, సహస్రావధానం చేస్తారా తెలియదు. నేనైతే సహస్రావధానం చేస్తాను అనుకుంటున్నాను. నేను ఈ పుస్తకాలు చదవలేదు. రామ్ చెప్పినట్లుగా చదవటానికి ప్రయత్నం కూడా చేయదలుచుకోలేదు ఈ వయసులో. ఎందుకంటే జర్మనీ గురించి నాకు ఒక 2 నెలల పాటు జర్మనీలో ఉండే అవకాశం కలిగింది 1978లో. కాకపోతే నేను వెళ్ళింది సాహిత్యం కోసం కాదు, బెర్లిన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అక్కడ ఒక సెమినార్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాను.
మాకు జర్మనీ చాలా నేను చెప్పే జర్మనీ GDR, జర్మన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్, అప్పుడు కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉండేది. సఫకేటింగ్ ఎన్విరాన్మెంట్ జర్మనీ అన్నారు. అది వెస్ట్లో ఉందే తెలియదు, కానీ జర్మనీ నేను చూసిన ఈస్ట్ జర్మనీలో మాత్రం సఫకేటింగ్ ఉంది. తర్వాత అక్కడ నాకు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరు, మాట్లాడరు, వాళ్ళు జర్మనీయే మాట్లాడతారు. కాకపోతే మా అదృష్టం ఏమిటంటే మాకు ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసే అమ్మాయిని ఇచ్చారు. అంటే అమ్మాయిని ఒక అసిస్టెంట్గా మాకు ఇచ్చారు అక్కడ. సో ఆ అమ్మాయి మాతో ఉండేది. ఆ అమ్మాయి నేను వెళ్ళినప్పుడు 3వ రోజు విడాకులు ఇచ్చుకుంది. అప్పుడు హస్బెండ్కి 1 వారంలో పెళ్లి చేసుకుంది. నేను వచ్చే ముందు కొత్తగా పెళ్లి చేసుకున్న అబ్బాయికి కూడా డైవోర్స్ చేసి మీరేమైనా నన్ను చేసుకుంటారా నన్ను అడిగింది. అమ్మ నేను ఇండియా వెళ్ళిపోవాలి అని చెప్పడం జరిగింది. సో ది లైఫ్ ఎట్ జర్మనీ నాకు అంత నచ్చలేదు. నాకు వాళ్ళు అక్కడ ఉండిపోమని అడిగినప్పుడు నేను ఉండనని చెప్పేశాను. ఈ లిటరేచర్ గురించి రవికుమార్ గారు ఐ థింక్ అమెరికా, ది ట్రయల్, మెటమార్ఫసిస్, క్యాజిల్, ఆ తర్వాత లెటర్ టు ఫాదర్ చాలా చెప్పారు. బహుశా ఇవన్నీ చదవటానికి మనం ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చదవడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ కొద్ది రోజులు ఆగితే అవధాన రవికుమార్ గారు పుస్తకం రాస్తారంటున్నారు, అది చదువుదామని అనుకుంటున్నాను నేను. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేదు. ధన్యవాదాలు. నెహ్రూలోకి కాఫ్కా రారని నేను కూడా అనుకుంటున్నాను సార్, కాబట్టి భయం లేకుండా చదవచ్చు. అంటే అందులో ఇంకోటి ఏంటంటే ఆయన పేరు అని చెప్పారు, అందరికి కే ఉంటుందని చెప్పారు. రవికుమార్ గారికి కే ఉంది, రామ్ కిషోర్కి ఉంది, కృష్ణమోహన్కి ఉంది, నాకు కే లేదు, నా పేరులో కే లేదు. ఇప్పుడు అంతా వెతుక్కోండి, ఎవరి పేర్లో చూసుకుంటే కే లేదు కొంతమందికి. థ్యాంక్ యూ సార్. నా సర్నేమే కే సార్. ఓకే. ఐ థింక్ ఫర్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ కళకూరు శైలజ గారు వచ్చారు. డాక్టర్ గారు, యువర్ రెస్పాన్స్. చాలా థ్యాంక్స్ అండి రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అవధానం రఘుకుమార్ గారికి చాలా 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 కృతజ్ఞతలు చెప్పవలసి ఉంది. ఆయన మొత్తం ఈ సాహిత్యాన్ని, కాఫ్కా సాహిత్యాన్ని ఎంత చక్కగా మనకు ఒక పళ్ళెంలో పెట్టించారు అంటే, మనకి చాలా రోజుల నుంచి ఒక పళ్ళెంలో ఫస్ట్ పప్పు కలుపు, తర్వాత కూర కలుపు, తర్వాత పచ్చడి, తర్వాత చారు, తర్వాత మజ్జిగ అని ఒక అలవాటు చేశారు మన వాళ్ళు. అలాగా ఈ కాఫ్కా అనేటువంటి ఒక మల్టీ డిమెన్షనల్ పర్సనాలిటీ ఆర్ సరియలిస్టిక్ పర్సనాలిటీని అర్థం చేసుకోవటానికి మనం మోస్ట్ ఫేమస్ రచనించి కాక మోస్ట్ ఫేమస్ రచనని చదివిన ఆ మెటమార్ఫసిస్ చదవడం అనేటువంటిది ఎంత దానికి ఆయన ఒక వర్డ్ వాడారు, మిస్క్రియేషన్, అదేదో అబ్బా ఏం వర్డ్ వాడారండి, అది చాలా బాగుంది. మనం తప్పుగా ఒక తొందరపాటుతోటి ఒక సారస్వతాన్ని మనం అప్రోచ్ అయినప్పుడు వచ్చే కన్ఫ్యూజన్ మనకు ఒక్కోసారి భయాన్ని ఇస్తుంది, అలాగే సంక్లిష్టతనిస్తుంది. దీనికి వెళ్లకుండా ఉండేలాగా చేయడంలోనే ఒక ఆచార్యుడు లేదా ఒక గురువు లేదా ఒక టీచర్ సరైన పద్ధతిలో తన చుట్టూ ఉన్న వాళ్ళని, మేమందరం కూడా తప్పకుండా మీకు విద్యార్థులమే సార్, ఆ విధంగా మీరు మమ్మల్ని గైడ్ చేయడం చాలా బాగుంది. నాకు అది చాలా గొప్పగా ఉంది. అయితే మెడికల్ పరంగా తీసుకుంటే కనుక కాఫ్కా లాంటి ఒక వ్యక్తి, రామ్ గారు కూడా చాలా ఇంటెలిజెంట్ గా చెప్పారు. ఎస్, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అనేటువంటిది ట్యూబర్క్లోసిస్ కి చాలా ముఖ్యం. అసలు చెప్పాలంటే హెచ్ఐవి కూడా సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ పోవడం వల్లనే వస్తుంది. పోతే అలా ఆనాటి రోజుల్లో ఒక తిలక్ గారి కథలు కావచ్చు, మరి ఇతర పెద్ద పెద్ద రచయితల కథలు తీసుకున్నా తప్పనిసరిగా అందులో ట్యూబర్క్లోసిస్ యొక్క మెన్షన్ వస్తూ ఉంటుందన్నమాట. దాని మీద శానిటోరియంస్ కట్టి లేదా ఈ రక్తం కక్కుకోవడం గురించి డిస్క్రైబ్ చేసి ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రాబర్ట్ కాక్ అన్న ఆయన ఆ బ్యాసిల్లస్ ని బయటికి తీసుకొచ్చి దానికి యాంటీ ట్యూబర్క్యులస్ ట్రీట్మెంట్ కనిపెట్టడం అనేది మానవాళికి జరిగినటువంటి ఒక మహోన్నతమైన ఉపకారం. పోతే ఇవాళ మన్ని ఏ పురుగు గుడుతోంది?
ఏ బ్యాక్టీరియం మనని ఇన్ఫెస్ట్ చేస్తోంది? అదే ఆ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. లిబర్టీ పేరుతో లేదా స్వేచ్ఛ పేరుతో మనని మనం ఎంతగా బంధించుకుంటున్నాం. ఇవాళ రోజున ఆల్ ఓవర్ వరల్డ్ వ్యక్తిత్వ వికాస పాఠాలలో ఒక మంత్ర అంటున్నారు. ఈవెన్ వెస్టర్నర్స్ మంత్ర అనే వర్డ్ వాడుతున్నారు. అది ఏమిటి అంటే 2 వర్డ్స్, డోంట్ కంపేర్. అది అవధాన్ కుమార్ గారు ఆ మాటని కూడా జ్ఞాపదేశంగా చెప్పటం వలన ఎక్కడో ఏదో ఉంది అని కాకుండా, ఆ ఎక్కడో ఏదో ఉంది అన్న మిస్కాన్సెప్షన్ ని డైరెక్ట్ గా చెప్పకుండా ఈ ఒక కథల ద్వారా, తన సారస్వతం ద్వారా, తన సాహిత్యం ద్వారా కాఫ్కా ఎలాగా దాన్ని చూపించారు అన్నదాన్ని ఆ ఆ ఆ పలు పొరలు కలిగినటువంటి ఆ పురి లేని దారాన్ని ఒక ఉండ చుట్టి ఇవాళ మనకి రఘుకుమార్ గారు అందించారు. దానికి నేను చాలా చాలా కృతజ్ఞురాలిని. అయితే కాఫ్కా లాగా ఆలోచించే వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారా లేరా అన్నది కాదు. ఆ కాఫ్కాకు ఉన్నటువంటి ఒక ఫిజికల్ బాధని ఆయన మెంటల్ బాధలోకి వెళ్ళి, బికాస్ ఆయనకు ఒక క్రియేటివ్ జీనియస్ ఉంది కాబట్టి ఆయన దీన్ని సృష్టించగలిగారు. కానీ చాలా మంది ఒక ఆత్మన్యూనత భావంలోనో లేక ఒక కంపారిజన్ వచ్చేటువంటి ఒక రిపీటెడ్ సైకలాజికల్ దాన్ని అబ్సెషన్ లోకో వెళ్ళిపోయి తమని తాము ఒక మన అగ్నికి ఆహుతైపోయే పురుగుల్లాగా అయిపోతున్నారు. అలా అయిపోకుండా మనం మనుషుల్ని కాపాడుకోవలసిన అవసరం ఎక్కడైనా ఉందా అంటే అది కాఫ్కాను సరైన విధానంలో చదివి సరైన విధానంలో అర్థం చేసుకుంటే మాత్రమే మనం ఎదుటివారి పట్ల అంతో ఇంతో కొంత మనం సింపతిని, లేదా సింపతి అంటే అట్లీస్ట్ ఎంపతిని మనం తెచ్చుకోగలుగుతాం. లేదా అంటే వాళ్ళందరినీ ఎవరే వీళ్ళు కొంచెం వేరేగా ఉన్నారా బాబు అని పక్కకు వేరే రాటను కట్టేసి వాళ్ళు చెప్తున్నది అర్థం చేసుకోలేక, వాళ్ళు అండర్గో అవుతున్నది అర్థం చేసుకోలేక, లేదా వాళ్ళు సూచిస్తున్నది కూడా అర్థం చేసుకోలేక, మనమేమో ఒక షెడ్యూల్డ్ టైం టేబుల్ ప్రకారంగా పోయి చిన్న గ్యాప్స్ వచ్చిన వాళ్ళని మనం వదిలేసే ఒక ప్రమాదం ఉంది. అలా వదిలేయకుండా ఒక సైకలాజికల్ ట్యుటోరియల్ గా కాఫ్కాను చదవవలసిన అవసరం ఉంది. ఆ ఆవశ్యకతని మోడర్న్ ఏజ్ లో ఆ ఆవశ్యకతని గురించి మనం అందరం తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ రహస్యాలని విప్పి, రహస్య పేటికని విప్పి, చాలా మంది పాండోరాస్ బాక్స్ అంటే తలుపు తెరిస్తే బోలెడు సమస్యలు వస్తాయంటారు. కానీ అవధాన్ కుమార్ గారు ఇవాళ చాలా చక్కటి బాక్స్ తెరిచారు. చాలా చాలా జటిలమైన వాటిని సులభంగాను లేదా పద్ధతి ప్రకారం ఎలా అర్థం చేసుకోవాలి అన్నట్టుగా చెప్పారు. చాలా సంతోషంగా ఉందండి. తప్పకుండా ఈ రీతిలో మేము ముందుకు వెళ్తాము. కాఫ్కాను అర్థం చేసుకుంటాం. ఇట్లాంటి మరొక వ్యక్తే విన్సెంట్ వ్యాన్ గో. విన్సెంట్ వ్యాన్ గో ఒక రకంగా చెప్పాలి అంటే నా యవ్వన సమయంలో చాలా డీప్ గా డిస్టర్బ్ చేసిన వ్యక్తి. దాని మీదే ఆధారపడి ది మూన్ అండ్ సిక్స్పెన్స్ అని చెప్పి ఒక నావెల్ రావటం ఇవన్నీ జరిగాయి. సో అప్పుడు ఆ టైంకి దాన్ని తట్టుకోలేక, నిజంగా చెప్పాలంటే రఘుకుమార్ గారు, నేను ఆ టైంలో ఇండియన్ ఫిలాసఫీ వంపి తిరగవలసి వచ్చింది. అంటే ఇండియన్ ఫిలాసఫీ అంటే మొత్తం ఏదో ఫిలాసఫీ ఔపోషన్ పట్టానని కాదు, గాని అంతో ఇంతో ఒక ఆర్గనైజ్డ్ గా మన జీవితాన్ని మార్చుకోవాలంటే చూడండి, ఒకానొక యవ్వనారంభంలో ఒక సంక్లిష్టతను చూసినప్పుడు ముందు భయపడతాం. ఆ భయము లేదా ఈ కన్ఫ్యూజన్ ఎంతసేపు కొనసాగుతుంది. ఒక పక్కేమో జీవితం పిలుస్తూ ఉంటుంది, నువ్వు ఆర్గనైజ్డ్ గా ముందుకు రా అని. మరో పక్క ఆ ఎదిగే పరిస్థితిలో ఇంకా పూర్తిగా మానసిక పరిణితి రాని టైంలో కొంత భయం, కన్ఫ్యూజన్ లోకి వెళ్తాం. ఈ రెండింటిని ఎదుర్కోవడానికి తప్పకుండా ఒక కాఫ్కా తండ్రి లాంటి ఒక తండ్రో లేదా మా అమ్మగారు లాంటి ఒక అమ్మో కావాలి. కానీ వాళ్ళని ఎంతవరకు మనం అర్థం చేసుకుంటాం, లేదా వాళ్ళని ఎంతవరకు మనల్ని షేప్ చేయడానికి అవకాశం ఇస్తాం అన్నది కూడా ముఖ్యమే. కాబట్టి ఈ రెస్పెక్టబుల్, ఇప్పుడు గదికి 4 గోడలు ఉన్నప్పుడు మాత్రమే అది గది అవుతుంది. గోడలు పక్కగా తీసుకొచ్చేస్తాం, ఒకదాని మీద ఒకటి పడిపోతాం అంటే అది ఇంకప్పుడు స్పేస్ అవ్వదు. కాబట్టి ఆ స్పేస్ ప్రతి మనిషి తనకి తాను ఇచ్చుకోవడానికి ఒక కన్ఫెషన్ బాక్స్ లాగా కాఫ్కా రచనలు ఉపయోగపడతాయి. అక్కడ తప్పకుండా వెలుతురువింపు మనం ప్రయాణించగలము అని నేను నమ్ముతూ, ఇంత చక్కగా
ఎక్స్ప్లెయిన్ చేసినందుకు రవికుమార్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, రామ్ గారు, దిస్ ఇస్ అ వండర్ఫుల్ సెషన్. I would love to have it on another piece of Kafka by Sir again. And each time and every time I will be here to know it better. Thank you very much, sir. Thank you for giving me the opportunity, sir. Thank you. Right. Sir, your thoughts, anything, Victor Mango? No. Victor Mango is basically a artist. అతని ఆర్ట్లోని ప్రత్యేకత ఏంటంటే, అతను కూడా ఆర్ట్ ద్వారా ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేస్తాడు. టోటలీ డిఫరెంట్ వరల్డ్. ఆ తర్వాత అతని వే ఆఫ్ ఆర్ట్ కూడా దాన్ని ఏమంటారంటే, ఈ అంతకు ముందు ఉన్నటువంటి అన్ని ఫార్మాట్స్ లైక్ సర్రియలిజం ఏది ఉపయోగపడదు దాన్ని డిఫైన్ చేయడానికి. నేచర్కి అతి దగ్గరగా ఉంటుంది, కానీ నేచర్ కాదు. ఆ కన్ఫ్యూజన్ని ఆయన చాలా అద్భుతంగా, తర్వాత ఆయన ఆర్ట్లో అన్నిట్లో కూడా ఆయన త్రూ నెయిల్ దాన్ని ఏమంటారంటే ఇట్లా పైకి తీసుకొచ్చి ఒక టిపికల్ ఆర్ట్ అయింది. అది ఆర్ట్ ఫామ్ లో కూడా ఒక డిఫరెంట్ ఆర్ట్ ఫామ్ అది. విక్టర్ వాంగో గ్రేట్. Vincent Van Gogh. Vincent Van Gogh is a great personality to examine separately. Yes, sir. Yes, sir. Yes, sir. It's quite interesting to know. And డాక్టర్ గారు తన క్లినిక్ మధ్యలో మనకు ఇంత టైం ఇచ్చి దాన్ని వింటూ వచ్చారు. I think that's good enough. I welcome Ganti Bhanumati garu to have her word. Yeah, madam. Yeah. నమస్కారం అండి. నాకు ఇప్పుడు ఏం మాట్లాడాలో నాకేం తెలవట్లేదు. నాకు అసలు ఏమైనా అర్థమైందో అర్థం కాలేదో నాకేం తెలియట్లేదు. అన్నట్టుగా జార్వెల్ తర్వాత ఈ కాఫ్కా వాళ్ళంతా వాళ్ళు క్యారెక్టర్స్ ని కాదు, ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేశారన్నారు కదా. ఇప్పుడు అలాంటి ప్రపంచంలో నేను ఉన్నానేమో నాకు తెలియదు. నాకు ఏం చెప్పాలో నాకు తెలవట్లేదండి. ఇంత అద్భుతమైన దాన్ని రఘుకుమార్ గారు ఇంత అరటిపండు ఒలిచినట్టుగా చెప్పారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు అర్థమైనట్టుగా అలా అనిపిస్తుంది అసలు. ఎందుకంటే నేను అతని గురించి నాకు తెలీదు, అతని పుస్తకాలు ఏవి నేను చదవలేదు, నాకు అవకాశం కూడా రాలేదు. ఇప్పుడు రవికుమార్ గారు చెప్పారు, రఘుకుమార్ గారు చెప్పారు కాబట్టి ఇక మీద నాకు కనపడితే తీసుకుని చదువుతాను, తప్పకుండా చదువుతాను. ముఖ్యంగా నాకు నచ్చింది చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నట్టుగా ఉంది అని అతని అమెరికా దానిలో చెప్పారన్నమాట. ఆ పిల్లాడు ఎలా వెళ్ళిపోతాడు అమెరికాకి, అదంతా కూడా గమ్యం ఉంది కానీ దారులు లేవు అన్నట్టుగా అలాగా ఆయన అలా వెళ్ళిపోయారు. అదే విధంగా క్యాజువల్స్ లో కూడా అంతే, గమ్యం అక్కడ క్యాజువల్ ఉంది కానీ ఏమీ తెలియనట్టుగా వాళ్ళు స్ట్రిక్ట్ గా పని లోపలికి వెళ్ళనీయకుండా చేస్తున్నట్టుగాను అలా చేశారు. నిజంగా ఇలాంటివి ఉంటాయా అని కూడా నాకు తెలీదు. ఒక అద్భుతమైన పుస్తకాల్ని అతను ఈ రోజు పరిచయం చేశారు. నాకు నిజంగా అదే అనిపిస్తుందండి. ఈ మెటామార్ఫసిస్ అన్నది ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. నాకు ఒకటే అనిపిస్తుంది, అసలు ఎలా క్రియేట్ చేశాడు అతను కాఫ్కా అనే అతను ఈ మెటామార్ఫసిస్ అనే ఒక నవలను, అసంపూర్ణమైన నవలను కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక పురుగు దాన్ని ఇది తీసుకుని దాని విధంగా చేయడం అన్నది అది చాలా ఊహకు అందండి. అసలు నిజంగా కాఫ్కా అసలు నిజంగా మేధావిని అనుకోవచ్చు. అతను ఇలా సృష్టించిన ఇలాంటి పుస్తకాలని అసలు నేను ఎప్పుడు ఇలాంటివి చదవలేదండి. అసలు నిజంగా ఏదో మామూలుగా చదువుకోవడం, ఏదో రావిన్ కుక్కో ఇంకోవడం కూడా చదువుకోవడం కాదు. ఇలాగ మనిషికి మెదడుకి పదును పెట్టే లాంటిది పుస్తకాలు చదవలేదు. ఇప్పుడు మీరు చెప్తున్నంత సేపు నేను ఆలోచిస్తూనే ఉన్నాను అనమాట. ఎలా రాశారు ఇదంతా కూడా, ఇలా రాయడం సాధ్యమా అని అనిపించిందండి. ఇప్పుడు రంజనీ కుమార్ గారు కూడా చెప్తుంటే కూడా ఆవిడ ఎంత బాగా విశ్లేషించారో అసలు ఆ పుస్తకాన్ని, ఆవిడకున్న నాలెడ్జ్ అంతా కూడా దానిలో చెప్పి ఎంతో బాగా చేశారు. ఇవన్నీ వింటుంటే అసలు మనకి ఏమీ తెలియదండి. నిజంగా నేను ఒకటే అనుకుంటాను, ఈ స్ప్రెడ్డింగ్ లైట్కి వచ్చి చాలా యాపిల్ తినకుండానే జ్ఞానం వస్తోందేమో నేను అనుకుంటున్నాను అనమాట. అది రామ్ గారు చేస్తున్నది, స్ప్రెడ్డింగ్ లైట్ చేస్తున్నది. ఇవాళ రఘుకుమార్ గారు నిజంగా ఒక బోధి చెట్టు కింద కూర్చున్నట్టుగా నన్ను మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదు, నన్ను ఏదో ఒక రకమైన జ్ఞానాన్ని చేశారేమో, కొంచెం ఇలాంటి పుస్తకాలు చదవండి అనే ఒక జ్ఞానాన్ని నాలో పంపించారేమో అని నాకు అనిపిస్తుంది. నిజంగా ఇది నేను నిజంగా చదవాలండి. అసలు ఇది మెటామార్ఫసిస్ అని ఇప్పుడు నాలో రావాలి. ఇలాంటి పుస్తకాలు చదివి ఏదో మామూలుగా రాసేయడం అన్నది కాకుండా అన్నమాట. ఇది ఆలోచనకి ఇందాక అసమర్థుడు జీవయాత్ర అది కూడా అంతేనండి. అది చదివాక కూడా నేను చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాను. ఇప్పుడు చెప్తుంటే కూడా నేను అతను చెప్తున్నంత సేపు నేను ఆలోచిస్తూనే ఉన్నాను. ఎంత బాగా ఎలా రాయగలుగుతారు, ఎంత జ్ఞానం ఉంటే, ఎన్ని పుస్తకాలు చదివితే అతనికి ఈ జ్ఞానం వచ్చింది అని. వాళ్ళ తండ్రి మూలంగానా, లేకపోతే ఇంటి పరిస్థితుల మూలంగానా, లేకపోతే జర్మనీలో ఉన్న సఫోకేటెడ్ దాని గురించి అందమూలంగా వచ్చిందా? ఇలాంటి వాతావరణం ఉంటేనే ఇంత అద్భుతమైన రచనలు చేయగలరా?
మనకి అలాంటివి ఏమీ లేవు కాబట్టి చాలా ఫ్రీగా ఉంటున్నాం కాబట్టి మనం ఇలాంటి రాదేమో మనకి అని నాకు అనిపిస్తుంది. కనీసం చదవడానికైనా నాకు అవకాశం దొరికితే బాగుండు అనిపిస్తుంది. అలాంటి ఎలాంటి పుస్తకాలు చదవాలో ఇప్పుడు రఘుకుమార్ గారు కూడా చూపించారు. 5-6 పుస్తకాలు అతను చూపించారు. అది అతని పుస్తకాలు చదివిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపించిందండి. నిజంగా అసలు నేను ఏం చదవాలో నాకు ఇవాళ తెలిసిందండి. ఇంతవరకు చదివింది కాదు. ఇక ముందట ఎలాంటి చదవాలో తెలుస్తుంది అనమాట. అద్భుతంగా ఉందండి రఘుకుమార్ గారు. నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇంత మంచి పుస్తకాలు ఇంత అద్భుతంగా నెరేట్ చేసి మాకు చెప్పినందుకు. 5-6 నవలలు చెప్పారు మీరు. అన్ని నవలలు కూడా ట్రయల్ ఇవన్నీ కూడాను క్యాజువల్స్ అన్ని కూడా చాలా చక్కగా చెప్పారు. అందులో ఏముంది అన్న సంగతి కూడా చెప్పారు. ఇక మీదట నాకు ఎక్కడైనా దొరికితే నేను తప్పకుండా చదువుతాను అసలు అవన్నీ కూడాను. చాలా చాలా ధన్యవాదాలండి రామ్ గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం అండి. మా భానుమతి గారు, అరటిపండు ఒలిచిపెట్టి అన్నారు కదా. అవునండి. ఆ అరటిపండు ఎలా తినాలో మా రామ్ చెప్తాడండి. కరెక్ట్ అండి. నిజమేనండి. నిజమే. చాలా బాగుందండి. ఇద్దరు నిజంగా మేధావులు ఉన్నారండి మన దగ్గర. నిజంగాను నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. చాలా ఉంది అసలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. కాళిదాస్ పురుషోత్తం గారు ఉన్నట్టున్నారు రామ్, ఒకసారి చూడండి. నమస్తే సార్. సార్ నమస్తే. నాకు అంటే నేను ఫిలిం సొసైటీ ఉద్యమంలో ఉన్నాను. ఆ పీరియడ్ ఎక్స్ప్రెషనిజంకి బాగా సంబంధించింది. 1930s జర్మన్ ఎక్స్ప్రెషనిజం కళారంగంలో బాగా డామినేట్ చేసి ప్రముఖంగా ఉంది. ఆ ప్రభావాలు ఏమైనా కాఫ్కా గారి మీద నేను చదవలేదు, నాకు తెలియదు. ఉన్నాయేమో నాకు తెలియదు. ఎక్స్ప్రెషనిజం తర్వాత మీరు సర్రియలిజం రెండో ప్రపంచ యుద్ధం అయిపోయాక మొదలవుతుంది ఇటలీలో. అంతకుముందు రూల్ చేసింది ఎక్స్ప్రెషనిజం. బహుశా ఆ ప్రభావాలు కూడా ఉండుంటాయి. అంటే ఎక్స్ప్రెషనిజం ప్రధానంగా ఈ ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టు కాకుండా మనం ఎలా చూసామో చెప్పడం అనేది ఒక మాటలో. అలాంటి ప్రభావాలు కూడా ఉన్నాయేమో అని నాకు అనిపించింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. రామ్, మీరు మ్యూట్ లో ఉన్నారేమో, మీ స్పీచ్ లేదు. సార్ నాది వినపడలేదా? మీరు వినపడింది. రామ్ వినపడం లేదా? ఇప్పుడు ఓకే. వన్ సెకండ్. మళ్ళీ వాయిస్ లేదండి. వినపడడం లేదా సార్? ఇప్పుడు ఓకే. కాళిదాస్ పురుషోత్తం గారు స్ప్రెడింగ్ లైట్ తార్నాకకు రావడం హ్యాపీ సార్. గుడ్ టు సీ యూ. మీ ఎక్స్ప్రెషన్ నన్ను అడిగారు. యాక్చువల్గా ఐ హ్యాడ్ జస్ట్ ఎ ప్రీకర్సర్ క్వశ్చన్ టు దట్ టు ఆస్క్ రఘుకుమార్ గారు. సార్, ఈ చైల్డ్హుడ్ ట్రామాని హ్యాండిల్ చేసే ప్రాసెస్ మన దగ్గర లేదా? సాహిత్యంలో ఏమన్నా ఉందా, ఇఫ్ అట్ ఆల్? అదే క్వశ్చన్స్ ఏంటంటే నేను చెప్తాను. We have another 10 minutes, so I ask this question. క్వశ్చన్స్ ఎండ్ అయిపోయినాయి. ఒకటి చెప్పాలి సార్, పురుషోత్తం గారికి బేసిక్ ఏంటంటే ఈ ఎక్స్ప్రెషనిజం సార్ ఎక్కడో రీసౌండ్ వస్తుంది. ఇప్పుడు ఓకే అండి. ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే ఈ ఎక్స్ప్రెషనిజం అనేటువంటిది కాఫ్కా యొక్క మెయిన్ ఏరియా కాదు సార్. కాఫ్కా యొక్క మెయిన్ ఏరియా ఏమిటంటే ఒక మ్యాంగిల్డ్ చైల్డ్, ఒక బాగా నలిగిపోయిన పిల్లగాడు. అలాగే ఒక స్టేట్ అథారిటేటివ్ స్టేట్ ని
లో సఫకేట్ అయ్యేటువంటి ఒక సిటిజన్. అలాగే నిరంతరం నువ్వు ఇన్ఎఫిషియంట్, నువ్వు చేతగాని వాడివి, నువ్వు ఎందుకు పనికిరావు అన్నటువంటి ఒక ఆ ఫాదర్ యొక్క దాని కర్సెస్ విని పెరిగినటువంటి ఒక పిల్లగాడు. ఇతను దాని నుంచి బయటికి రావడానికి తనదంటూ ఒక వరల్డ్ క్రియేట్ చేస్తాడు. బట్ యాజ్ యూజువల్గా బికాస్ హీ వాజ్ ఎన్ యాంగిల్ చైల్డ్, హీ క్రియేట్స్ ఇన్ఎక్స్ప్లికబుల్ వరల్డ్. మళ్ళీ అంటే దానికి మళ్ళీ సంపూర్ణమైన అర్థం అతను ఇవ్వలేడు. సో అందువల్ల ఈ యూరోప్లో వచ్చినటువంటి, జర్మన్లో వచ్చినటువంటి సాహిత్యంలో ఎక్స్ప్రెషనిజంకి ఇదైతే కాదు. ఇది బేసిక్గా ఏమంటారంటే ఫ్రస్ట్రేషన్, ఇన్క్రెడ్యులిటీ. అంటే ఆ టైంలో విక్టోరియన్ రేషనాలిటీ ఫెయిల్. ఇప్పుడు సర్రియలిజం అన్నారు రాము, యాక్చువల్గా సర్రియలిజం కూడా కాదు అది. ఎందుకంటే సర్రియలిజం మీరు అన్నట్టుగా సెకండ్ వరల్డ్ వార్ టైంకి వచ్చింది, ఆ టైంకి ఈయన లేడు, ఆ లిటరేచర్ వచ్చే టైంకి. ఇది బేసిక్గా ఏంటంటే దీన్ని అంతా కూడా డిసప్పాయింట్మెంట్, ఫ్రస్ట్రేషన్, ఇనెబిలిటీ టు అండర్స్టాండ్ ద సొసైటీ, అలాంటి మాటలతోనే చెప్తారు. ముఖ్యంగా ఫ్రస్ట్రేషన్ అనే మాట రెగ్యులర్గా యూజ్ చేస్తారు దీని గురించి చెప్పేటప్పుడు. అదొకటి. తర్వాత ఈ చైల్డ్హుడ్ ట్రామాని ఇండికేట్ చేసేటువంటి లిటరేచర్ తెలుగులో లేదా అని అన్నారు కదా, నిజంగానే లేదు. నిజంగానే ఎందుకు లేదు అంటే మనకు ఎంతసేపు ఉన్నా కానీ చైల్డ్ అంటే ఏదో పెద్దవాళ్ళు రాస్తారు చైల్డ్ గురించి. బుడుగు, ఎవరు మన రమణ రాస్తారు. చాలామంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో కూడా నేను 2-3 ప్రైజులు చూశాను. చిన్నపిల్లల పుస్తకాలు పెద్దవాళ్ళు రాస్తే ఫస్ట్ ప్రైజ్ రావడం. నాకు ఎవరో చెబితే వద్దు, అలా కాదు సిస్టమ్, అది చిన్నపిల్లవాళ్ళ చేత రాయించండి, ఏం రాస్తే అది రాస్తారు, వాళ్ళకి ఇవ్వండి ప్రైజ్లు అన్నాను. ఎందుకంటే మీరు ఒక ఏజ్ గ్రూప్ పెట్టండి, ఏదో లేకపోతే చెప్పించండి ఓవరాల్గా వాళ్ళ చేత. ఎందుకంటే వాళ్ళ ప్రపంచం డిఫరెంట్. వాళ్ళ ప్రపంచాన్ని పెద్దవాళ్ళ ప్రపంచం నుంచి చూడకండి అంటాను నేను ఎప్పుడు కూడా. అట్లా ఏంటంటే ఏమంటే చైల్డ్హుడ్ ట్రామాని చెప్పేటువంటి స్టోరీస్ నిజంగానే మన దగ్గర లేవు, మన దగ్గర రాలేదు ఆ లిటరేచర్. వెస్ట్లో చాలా వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి రష్యాలో ఒక రచయిత్రి చాలా గొప్ప చైల్డ్ స్టోరీస్ అంటే, ముఖ్యంగా మనం దాన్ని ఏమంటారంటే అదేమంటారు, మనిషి ప్లస్ పాము షేప్లో ఉండే దాన్ని ఏమంటాం మనం, మెర్మెయిడ్ అండి. మెర్మెయిడ్ సంథింగ్ లైక్ దాన్ని వేరే టర్మ్. అది దాని మీద బేస్ చేసుకుని అయితే అలాంటి స్టోరీస్ డెవలప్ చేసుకొని ఒక చైల్డ్ సాహిత్యం విపరీతంగా రాసింది. ఈ చైల్డ్ సాహిత్యం ఆమెకు చాలా అవార్డులు, ఇంటర్నెట్ అవార్డులు, రష్యన్ సమాజం కూడా ఆవిడని గుర్తించింది. కానీ ఎప్పుడో చనిపోయిన తర్వాత ఆవిడని మళ్ళీ రీఅనాలిసిస్ కి సబ్జెక్ట్ చేస్తే అసలు విషయం ఏంటంటే ఆవిడ రష్యన్ స్టేట్ ని దృష్టిలో పెట్టుకొని రాస్తుంది. ఎందుకంటే అంతకుముందు ఆవిడ రష్యన్ స్టేట్ ఆవిడ అరెస్ట్ చేస్తుంది. ఎక్కడో మొత్తం మీద ఇక్కడ ఈ కొంతమందిలో ఎక్కడో వస్తుందండి, ఒకరిద్దరు జాయిన్ అయినప్పుడు వస్తుంది. ఆవిడ రష్యన్ స్టేట్, అంతకుముందు స్టాలినిస్ట్ రష్యాలో అరెస్ట్ అయి ఉంటుంది. 6-7 ఏళ్ల పాటు దాని ఏమంటారంటే శిక్ష అనుభవిస్తుంది ఆవిడ. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక ఇంగ్లీష్ టీచర్గా సెటిల్ అవుతుంది. ఏదో మన సెటిల్మెంట్ అంటే ఇప్పుడు మనకు ఇక్కడ ఇండియాలో కదా రెవల్యూషనరీస్ని జనజీవన స్రవంతో కలపడానికి స్టేట్ హెల్ప్ చేస్తుంది. అట్లా ఆమె కూడా ఒక టీచర్గా జాయిన్ అవుతుంది. కొద్ది రోజుల తర్వాత ఆవిడ ఈ చైల్డ్ స్టోరీస్ రాయడం మొదలుపెడుతుంది. రష్యాలో చైల్డ్ స్టోరీస్కి చాలా విలువ ఉంటుంది. అయితే ఆవిడ స్టేట్ని క్రిటిసైజ్ చేయడానికి చైల్డ్ స్టోరీస్ని వాడుతుంది ఆవిడ. అట్లా అంటే అలాంటి టైప్ ఆఫ్ లిటరేచర్ ఒక్కళ్ళు ఆన్లైన్కి వస్తారు. మీ దగ్గర నుంచి వస్తున్నట్టుందా? మీ దగ్గర 2 ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా ఆపరేట్ అవుతున్నాయా? లేదు సార్, ఒకటే. అయితే బట్ ఐ డోంట్ నో వై. ప్రాబ్లీ. అయితే రష్యాలో అలాంటి ఎక్స్పెరిమెంట్ జరిగినాయి, జర్మనీలో జరిగినాయి, ఇండియాలో అలాంటి ఎక్స్పెరిమెంట్ జరగలే. అలాంటి లిటరేచర్ రాలే. పెద్దవాళ్ళు పిల్లలకి స్టోరీస్ చెప్పడం సరదాగా, ఏదో పిల్లలు గంతులు వేస్తున్నట్టుగా, అది చేస్తున్నట్టుగా, ఇది చేస్తున్నట్టు. కానీ అసలు పిల్లల మనస్తత్వం ఏంటి అనేది పిల్లల మైండ్లో నుంచి రావాలి స్టోరీ అనేది. అది ఇంకా అలాంటి ఎక్స్పెరిమెంట్ మన దగ్గర జరగలేదు. ఇప్పుడు ఏదో కొంతమంది చేస్తున్నారని విన్నాను నేను ఎక్కడో రీసెంట్గా. ఒక 2 years బ్యాక్ పిల్లలకి కథా రచన మీద ఒక వర్క్షాప్ పెట్టినప్పుడు
ప్రత్యేకంగా పెద్దవాళ్ళు కాకుండా పిల్లల చేతనే కథలు రాయించడము, పిల్లల చేతనే కథలు చెప్పించడము చేశారు అని నేను ఎక్కడో ప్రసాద్ గారిని, సిఏ ప్రసాద్ గారిని ఆయన అన్నప్పుడు విన్నాను. నేను ఎక్కడో సిఏ ప్రసాద్ గారు బాగా వెల్ నోన్, he will be regularly visiting all the schools and conducting some programs. అక్కడ విన్నాను నేను. ఇది నిజంగానే రాలేదు ఈ ఏరియా సార్. Thank you, sir. I think నా తరపున ఏదో ఇష్యూ ఉన్నట్టుంది. ఐఎమ్ నాట్ షూర్ వై ఇట్ ఈస్ సో. I welcome కృష్ణ కుమార్ గారు టు హ్యావ్ అవర్ వర్డ్. Sir, good evening everybody. మెయిన్ గా శ్రీమతి గారి మాటలతో నేను ఏకీభవిస్తున్నాను. నిజంగానే ఎంఏ చదివినప్పుడు కాఫ్కా నవలల గురించి అంత బాగా రఘుకుమార్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే ఇవాటికి అన్ని చదివేసేవాళ్ళం. నేనైతే అసలు విన్న మాటలు దాన్ని బట్టి నాకు కొంచెం బాగా నిరాశ వస్తుంది ఇవన్నీ అని అనుకుని అసలు ఎప్పుడు వాటి జోలికి పోలేదు నేను. అందుకని నాకు ఈవేళ వినడం చాలా సంతోషంగా ఉంది సార్. స్ప్రెడింగ్ లైట్కి రవికుమార్ గారికి కూడా థ్యాంక్స్. ఇంకొకటి ఏంటంటే పిల్లల చేత కథలు రాయిస్తున్నారు అన్నారు కదా, నిజమే సార్. బాల చెల్లిమి సంస్థ వాళ్ళు ప్రతి డిస్ట్రిక్ట్లోనూ స్కూల్స్లో పిల్లల చేత రాయించి డిస్ట్రిక్ట్ వైజు పుస్తకాలు కూడా పబ్లిష్ చేస్తున్నారు. అది వేదకుమార్ గారు ఇంకెవరి ఆధ్వర్యంలోనూ జరుగుతుంది ఆ సంస్థ నుంచి. అది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. Thank you, madam. I welcome BVN Swami garu to have his word. నమస్తే సార్. ముఖ్యంగా రవికుమార్ గారికి కృతజ్ఞతలు. నాకు కాఫ్కా గురించి ఎవరు చెప్పినా వినాలనిపిస్తుంది. ఇవాళ నేను వాస్తవంగా బయటకు వెళ్ళాలని తయారై వెళ్తున్నా, జ్ఞాపకం వచ్చి అది నా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నా. అయితే నేను విన్నంత వరకు ఏదో కొద్ది ఆయన సాహిత్యాన్ని చదివినంత వరకు ఆయన ఒక నిరాశమయ సాహిత్యాన్ని సృష్టించిండు అని ఒక నిర్ధారణ వచ్చిన. మీరు అన్నట్టు సీతారామరావు క్యారెక్టరు అసమర్థుని జీవయాత్రలో ఉంటది. ఈ కాఫ్కా యొక్క పాత్ర అందులో కనబడుతుంది. నాకు నేను చదివినప్పుడు అట్లా తెలిసింది. మీరు చెప్పిన కొన్ని సూత్రీకరణలతోటి కాఫ్కాను ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు అనిపించింది. ముఖ్యంగా నేరం చేయడు, కానీ విచారణ జరుగుతూ ఉంటది. అంటే ఏంది, ఒక రకమైన స్ట్రెస్ అతడి మీద ఉంటది అనేది దానిలో అర్థమవుతుంది. టోటల్ ఆయన యొక్క సాహిత్య సారాంశం అంతా దానిలో ఇమిడి ఉన్నది అనిపిస్తున్నది. ముఖ్యంగా ఇవాళ మీరు చెప్పినటువంటి అంటే వే ఆఫ్ టీచింగ్ చాలా సూపర్. నాకు చాలా నచ్చింది. థ్యాంక్స్. రామ్ గారికి కృతజ్ఞతలు. Sir, constant trial without any obvious case filed on an individual or on a character, is this any kind of a persecution kind of a thing antara? కాదండి. అసలు అదే అసలు మీరు ఈ టర్మినాలజీ పర్సిక్యూషన్ అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యన్ వార్ ట్రయల్స్, సెకండ్ వరల్డ్ వార్ ట్రయల్స్ జరిగినప్పుడు రష్యా తరఫున ఒక ప్రాసిక్యూటర్ వస్తాడు, వైషిన్స్కీ. అంటే అప్పటిదాకా మామూలుగా యూరోప్లో చదువుకున్న ఏ లా స్టూడెంట్ అయినా సరే ఎలా నేరారోపణ చేస్తారంటే ఒక స్పెసిఫిక్ ఛార్జ్ ఇస్తారు, ఒక స్పెసిఫిక్ స్పేస్లో దాని మీద ట్రయల్ కండక్ట్ చేస్తారు, అక్యూజ్డ్కి ఫుల్ డిఫెన్స్ అవకాశం ఇస్తారు, ప్రాసిక్యూషన్ కేసు ఫస్ట్ చెప్తారు, విచారణ అంతా అక్యూజ్డ్ ముందు జరుగుతుంది, తర్వాత మళ్ళీ డిఫెన్స్ చేసుకోవడానికి అతనికి అవకాశం ఇస్తారు, ఆ తర్వాత జడ్జి తన ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తాడు. ఇది మామూలుగా నోన్ లీగల్ ప్రొసీజర్. అయితే రష్యా నుంచి వచ్చినటువంటి ప్రాసిక్యూటర్ వైషిన్స్కీ సెకండ్ వరల్డ్ వార్ ట్రయల్ జరుగుతున్నప్పుడు ఛార్జ్షీట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద ప్రూఫ్ అంటాడు. ఒక్కసారి యూరోపియన్ స్కాలర్స్ షాక్ అవుతుంది. ఇదేమిటి ఇట్లా మాట్లాడుతున్నాడు, నా ఛార్జ్షీట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద ప్రూఫ్ అంటాడు ఏమిటి. రెండో మాట ఏమంటాడంటే వైషిన్స్కీ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద క్వీన్ ఆఫ్ ఎవిడెన్స్ అంటాడు. అరే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఎవిడెన్స్ ఏమిటి బాబు అంటే, ఇదంతా కూడా యూరోపియన్ లీగల్ థియరీస్కి, అడ్వాన్స్డ్ యూరోపియన్ లీగల్ థియరీస్కి మిగతా దేశాలలో యూరోప్లో కానీ బయట కానీ ఉండేటువంటి లీగల్ ఎన్విరాన్మెంట్కి ఉండేటువంటి డిఫరెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. జర్మనీలో ఇప్పుడు
పీనల్ కాలనీ అనే దాంట్లో చాలా స్పెసిఫిక్గా చెప్తాడు అతను. నేరారోపణే, ఇంకా మళ్ళీ దానికి ట్రయలు గేలు ఏమి లేదంటాడు పీనల్ కాలనీలో. ఒకసారి మిలిటరీ ఆఫీసర్ చెప్పాడు, వీడు నా మాట వినలేదు. ఏ మాట వినలేదు? వీడిని 24 గంటలు మెలుపుతూ ఉండమన్నమాట ఆ క్యారెక్టర్ని. వాడు మధ్యలో నిద్రపోయాడు. ఆ నిద్రపోయిన సంగతి ఈయన అర్ధరాత్రి లేచి కిటికీలో వచ్చి తొంగి చూస్తే వాడు ఇతని ఇంటి ముందు కాపలా ఉండవలసిన సైనికుడు కునుకు తీస్తున్నాడు. అది నేరారోపణ. వాడికి శిక్ష ఏమిటి వాళ్ళు వేసింది? ఎగ్జిక్యూషన్, అంతే. ఇది విచిత్రం. అంటే ఈ ఎన్విరాన్మెంట్ ఉంది అని చెప్పడానికి వాళ్ళు ఇండికేట్ చేస్తున్నారు, ఇలాంటి ఎన్విరాన్మెంట్ మా దగ్గర ఉంది. ఇక్కడ 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 నేరము లేదు, ఆరోపణ లేదు. నేరారోపణ పీనల్ కాలనీలో ఉంటే అసలు ట్రయల్ వచ్చేప్పటికి నేరమే ఉండదు. నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు. అంటే ఒక టోటాలిటేరియన్ ఎన్విరాన్మెంట్లో లా అనేది ఎలా ఉంటుంది అనేది బయటి ప్రపంచానికి తెలియదు. అవంతా కూడా కాఫ్కా రచనలు లాంటి వాటిల్లో మీకు తెలుస్తాయి. సో అక్కడ పర్సెక్యూషన్ ఇలాంటి కాన్సెప్ట్స్ ఏం లేవు అక్కడ. అంటే పర్సెక్యూషన్ కాదు, ద స్టేట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ దట్. ది సొసైటీ హాజ్ యాక్సెప్టెడ్ ఇట్. పీనల్ కాలనీలో అదే అంటాడు, వాడు ఎవరి మీద నేరాపణ చేస్తారో వాడు ఎదురు చూస్తూ ఉంటాడు శిక్ష కోసం చాలా ఆనందంగా. ఆ యంత్రాన్ని వాడు సర్దుతూ రిపేర్ చేస్తుంటే వీడు కూడా రిపేర్ చేస్తాడు వాళ్ళతో పాటుగా. ఒరే, ఆ యంత్రాన్ని రిపేర్ చేసేది నిన్ను శిక్షించడానికి రా, నిన్ను ఎగ్జిక్యూట్ చేయడానికి అనేది కూడా వాడు కాన్షియస్గా ఉండడు. అక్యూజ్డ్గా కాదు, కన్విక్టెడ్ పర్సనాలిటీ. సో ఇది ఒక టిపికల్ వర్డ్. ఇది మనకు మామూలుగా మనమంతా కూడా వెస్ట్రన్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ లో నుంచి మనం లాని, లీగల్ థియరీస్ని, స్టేట్ని నేర్చుకున్నాం. మన పొలిటికల్ సిస్టమ్స్ అవన్నీ కూడా వెస్ట్ నుంచి వచ్చినాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో వెస్ట్లో కూడా, జర్మనీ లైక్ కంట్రీస్ లైక్ జర్మనీ, కొన్ని ఏరియాస్లో అలాంటి ఎవాల్వ్డ్ లీగల్ సిస్టమ్స్ ఏమీ లేవు, రూల్ ఆఫ్ లా లేదు, ఒక సఫోకేటింగ్ టొటాలిటేరియన్ సిస్టమ్ ఉంటుంది. అందుకనే అక్కడి నుంచి సాహిత్యం డిఫరెంట్గా వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇక్కడ శైలజ మెరుగు మువ్వల మేడం, కెన్ యూ అన్మ్యూట్ అండ్ షేర్ యువర్ థాట్స్? మీరు ఫస్ట్ టైం దట్ ఈస్ అడ్వకేట్ కులీక్ అండి. షూర్. పరిపూర్ణ బనాలా గారు. గుడ్ ఈవినింగ్ అండి. రామ్ గారు, అవధానం రవికుమార్ గారు, నమస్కారం. ముఖ్యంగా నేను కూడా నవల్స్ అంటే ఈ మూమెంట్ సంబంధించిన నవల్ చదువుతుంటాను, కానీ ఇంత డెప్త్గా వెళ్ళను. అయితే నవల్ని ప్రజెంటేషన్ చేయడం ఎట్లా, రవికుమార్ గారు ఎలా చేస్తున్నారన్న దానికోసం ఈరోజు ప్రత్యేకించి విన్నాను. నవల ప్రజెంటేషన్ బాగుంది. మామూలుగా ఈ స్పార్టకస్ నవల, ఇటువంటి కొన్ని 7 తరాల నవల చదివినప్పుడు ఏం చదివామంటే, మా మిత్రులతో 2-3 వాక్యాలు కంప్లీట్ చేసేవాడిని నేను. అదేంటి అంత బ్రీఫ్గా చేస్తున్నాం అంటే, అదే అంటే ప్రజెంట్ చేయటంలో ఆ పాత్రల్ని సందర్భోచితంగా చెప్పడం, ఇటువంటి అనేది కొంచెం డ్రాబ్యాక్స్ ఉన్నాయి నాకు. ఇప్పుడు రవికుమార్ గారు ఎలా ప్రజెంట్ చేస్తారని పూర్తిగా గమనించాను. ధన్యవాదాలండి, బాగుంది. థ్యాంక్ యూ. హలో, మాట్లాడండి. అయ్యా, నేను మరుగుమూల శైలజానండి. ఏం లేదు, మీరు అంటే నేను ఎక్కువగా వినడానికే ఇష్టపడతానండి. అది అంతే తప్ప మరొక విషయం కదా. మీ రఘుకుమార్ గారు మీరు చెప్పే విధానం మాత్రం చాలా ఇంప్రెసివ్ గా ఉంటుందండి. అది నాకు చాలా చాలా నచ్చుతుంది. ఇంకొకప్పుడు నాకు కొన్ని చెప్పాలనిపిస్తుంది, కానండి అది బాగుండదేమో అనే ఒపీనియన్ లో ఉంటానండి. ఎందుకంటే అది కొంచెం ఎక్కువగా చెప్తున్నారేమో అని అక్కడ సార్ ఇవాళ చాలా బాగుంది, చాలా ఎక్కువగా చెప్పారు అని ఓవర్ గా చెప్తూ ఉంటారు. అది ఎందుకో నాకు అది నచ్చదండి. అందుకే నేను ఎక్కువగా నా ఒపీనియన్స్ చెప్పను. అది బాగుండదని. ఎందుకంటే అందరూ నాకంటే పెద్దవాళ్ళు, అన్నిట్లో ఉన్నతంగా ఉన్నవాళ్ళు కాబట్టి అది అందుకనే నేను మౌనంగా వింటూ ఉంటానండి. Thank you. I welcome Krishnamohan Garu to have his word, and with that we will end the session for the day. అందరికీ మరొకసారి నమస్కారం అండి. ఏంటో ఈ రచనలు వీరు
ఈ కవితలు ఏమి అర్థం కాకుండా ఉంటాయి. వాళ్ళు ప్రపంచాన్ని డిఫరెంట్ గా చూడడం, మనల్ని వేరే ప్రపంచంలో తీసుకెళ్ళడం, అది కాంట్రవర్సీ అయితే చాలా డిఫరెంట్ గా చూస్తారు ప్రపంచాన్ని. అది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఆయన ఏ కోణంలో చూశాడు, ఏమన్నాడు, ఇలాంటివన్నీ కూడా కాంట్రవర్సీ కూడా అనిపిస్తాయి. నేను ఇప్పుడు నేను విన్నాను తప్పితే ఇంతవరకు ఇదే మొదటిసారి ఒక బెటరాన్ రసల్ సిగ్మండ్ ఫ్రాయిడ్ ని తీసుకుని ఒక హనుమాన్ ని తీసుకుని డిఫరెంట్ గా థింక్ చేసి ప్రపంచం అనిపిస్తుంది. అసలు యాక్చువల్ గా కాలమే చాలా తక్కువ, బతికిన కాలమే తక్కువ. వాళ్ళు ఈ అంతకాలం చేసేసి ముఖ్యంగా ఇప్పుడు ఇతని ఫ్రెండ్ కి కాల్చేమన్నాడు ఆయన. ఆ ఫ్రెండ్ కి చెప్పి నా కాల్చేయమంటారు. వాళ్ళు ఎంత మాట్లాడతారు, చాలా గొప్పగా అనిపిస్తుంది. టుడే యూ హావ్ టేకెన్ a different world. Think about ourselves, ఉంటాము బయటపడేసారు. ముఖ్యంగా ఎంఏలో కూడా వీరి సిలబస్ లో చాలా గొప్పగా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక నువ్వు రా త్వరగా వచ్చేసి థ్యాంక్ యూ అండి. ఇట్స్ one engaging session where it can knit a lot of emotional and psychological thoughts across literature. ఇవాళ full-fledged గా ఎగ్జిబిట్ అయింది. అంటే ఐ మీన్ it has been showcased ఇవాళ. సో కాఫ్కాని ఒక అకాడమిక్ సబ్జెక్ట్ గాను, కాఫ్కాని ఒక ఇండివిజువల్ ట్రామా రిప్రజెంటేషన్ గాను, కాఫ్కాను ఒక లిటరరీ ఎలిమెంట్ గాను తీసుకొని హిందీ పర్స్పెక్టివ్స్ లో చూస్తూ చెప్పగలిగిన జరిగిన ఈ దిస్ ఈవినింగ్ ఇస్ రియల్లీ ఫ్యాబులస్. థ్యాంక్ యూ. అండ్ ఇంకొక శనివారం మళ్ళీ ఇంకొక రచయితతో కలుసుకుందాం, ఇంకో సాహిత్య పరిచయం చేసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ స్ప్రెడింగ్ లైట్ టార్నాకా. థ్యాంక్ యూ.